నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ గ్లోబల్ రౌండప్ 27వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగినటువంటి వార్తాంశాలకు సంబంధించి సమగ్రమైన వివరణాత్మకమైన భారతీయ దృక్కోణంతో కూడిన విశ్లేషణ అందించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఈ వారం జరిగిన అంశాలకు సంబంధించిన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ గ్లోబల్ రౌండప్ ని నిజంగా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అండ్ ఇట్లాంటి వీడియోస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయని వాటిని మేము ఒక ప్రయోగాత్మకంగా గ్లోబల్ రౌండప్ చర్చని కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణ చేస్తూ ఉన్నాము. వీటిని ఎక్కువ మందికి రీచ్ చేయాల్సిన బాధ్యత మనందరిది కూడా. అంటే జాతీయవాద దృక్కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోల్ని ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అండ్ అఫ్ కోర్స్ నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అండ్ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తాను. భారతీయం, క్షాత్రం అనే 2 ఛానల్స్ ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ భారతీయంలో అతి త్వరలోనే కొంత కంటెంట్ ని మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అంటే క్షాత్రం వీడియోస్ ఆల్రెడీ మేము అప్లోడ్ చేయడం జరుగుతోంది. క్షాత్రం పూర్తిగా ఒక ఈ వార్ఫేర్ కి సంబంధించి మన భారతీయ వేద కాలం నుంచి కూడా, ముఖ్యంగా ప్రాచీన యుగం కాలం నుంచి కూడా మన యుద్ధ నీతి ఎలా ఉండింది, యుద్ధ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి మేము విశేషమైన అధ్యయనం చేసి మేము ఆ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. ప్లీజ్ క్షాత్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ ని కూడా ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అది కూడా నేషనలిస్ట్ హబ్ ఒక సంకల్పంతో ఆ ఛానల్ ని మీ ముందుకు తెచ్చింది కాబట్టి వాటిని కూడా ఆదరిస్తారన్న విశ్వాసంతో నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్దాం. గ్లోబల్ రౌండప్ లో ఆనవాయితీగా మనం ప్రతి వారం కూడా పాజిటివ్ న్యూస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుతూ ఉన్నాం. భారత్ కి పాజిటివ్ గా కనిపించే అంశాల గురించి ఫస్ట్ డిస్కస్ చేసి మిగతా దేశాల్లోని పరిణామాల గురించి చర్చించుకుంటున్నాం. వెల్కమ్ మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్, నమస్కారం సార్. ముందుగా ఫస్ట్ పాజిటివ్ న్యూస్ లో మనకు కనబడుతోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రాన్స్ నుంచి 2 మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొనుగోలు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మిరాజ్ ఆల్రెడీ మన దగ్గర ఉండే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో కూడా దాన్ని వినియోగించారు. వండర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ అవి. సో సెకండ్ హ్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తీసుకోవడం అనే వార్తని ఇప్పుడు మనం చదువుతున్నాం. ఎందుకు సెకండ్ హ్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తీసుకుంటోంది? దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి, అసలు దీని ఆంతర్యం ఏంటి? అంటే మనకు భారతీయ చుగాడ్ అంటాం కదా, మనం దాన్ని ఇక్కడ ప్రయోగించారు వాళ్ళు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా స్మార్ట్ గా తక్కువ ఖర్చుతోటి 2 అదనపు విమానాలు తెచ్చుకోగలిగారు వాళ్ళు. ఫ్రాన్స్ లో ఉన్నటువంటి మిరాజ్ 2000 డీకమిషన్ అయిపోయి అది పక్కన పెట్టేసినటువంటి 2 విమానాల్ని మనం చాలా తక్కువ ధరలో కొనుక్కోగలిగినాము. మన దగ్గర ఆల్రెడీ మిరాజ్ 2000లు మన దీంట్లో ఉన్నాయి కాబట్టి, ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మన దగ్గర చాలా స్పేర్ పార్ట్స్, దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర స్టాక్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర. ఇన్ఫాక్ట్ గతంలో కొన్ని మిరాజ్ 2000లు కొలాప్స్ అయిపోయి, క్రాష్ అయిపోయి, విరిగిపోయినటువంటి, ధ్వంసమైనటువంటి వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాడకుండా మనం పక్కన పెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈ 2 సెకండ్ హ్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకోవడం వల్ల మనకు అది అడ్వాంటేజ్ అయిందనమాట. మన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ స్పేర్ పార్ట్స్, ఎక్సెస్ ఎక్విప్మెంట్ ని దీంట్లో మనం రెట్రోఫిట్ చేయగలుగుతున్నాము. రీఫిట్ చేసి దాన్ని కొత్త ఆధునికమైన ఒక ఎయిర్ క్రాఫ్ట్ గా మనం తీర్చిదిద్దగలుగుతున్నాము. దాన్ని ఆల్మోస్ట్ 2035 దాకా దీని సర్వీస్ ఉండేలాగా దాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అంటే కొత్తది కొంటే ఏ ధరలోకి వస్తుందో ఆ ధరలో కంటే కూడా మనం చాలా తక్కువ ధరలో కొంటున్నాం. మన భారతీయులు సెకండ్ హ్యాండ్ కార్లు కొనడం వీటిలో మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. మనం చాలా ఎక్విప్మెంట్ సెకండ్ హ్యాండ్ కొని రెట్రోఫిట్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ అడ్మిరల్ గోర్ష్కోవ్ అన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మన రష్యా దగ్గర నుంచి నరసింహారావు గారి టైంలో కొనుక్కొని దాన్ని రెట్రోఫిట్ చేసి మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కింద మనం మలుచుకున్నాం అప్పట్లో. ఇటువంటి అంటే తక్కువలో ఎక్కువ సంపాదించగలిగినటువంటి, దాన్ని మ్యాక్సిమైజ్ చేయగలిగినటువంటి ఆలోచన మన దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని ఐఏఎఫ్ ఉపయోగించింది. చాలా వండర్ఫుల్ మూవీ. ఇది యాక్చువల్గా ఎక్కడ ప్లాన్ లో లేదు. మనం రఫైల్స్ తర్వాత మన తేజస్ ఈ 2 మనకు మేజర్ గా ప్రొక్యూర్మెంట్స్ లో ఉన్నాయి. సడన్ గా 2 చాలా తక్కువ ధరలో వచ్చేసరికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అది మనం తీసుకోగలిగాం.
ఓకే, మరొక వైపు ఐఎన్ఎస్ విశాఖపట్నం గైడెడ్ క్రూయిజ్ మిసైల్ డిస్ట్రాయర్ ఒకవైపు, ఇంకోవైపు అఫ్ కోర్స్ ఐఎన్ఎస్ వేలా గురించి మనం అనేక పత్రికల్లో కావచ్చు వాటిల్లో చదువుతూనే ఉన్నాం. ఐఎన్ఎస్ వేలా సబ్మెరైన్ ని కూడా విజయవంతంగా కమిషన్ చేసిన పరిస్థితి. ఒకవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇంకోవైపు ఇండియన్ నేవీ కూడా బలోపేతం అవ్వడానికి ఈ పరిణామాల్ని మనం సంకేతంగా చూడొచ్చా? సో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఈ గైడెడ్ క్రూయిజ్ మిసైల్ డిస్ట్రాయర్ ఉద్దేశం ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? మనకు మన నేవల్ ఫ్లీట్ లో ఒక్కొక్క షిప్ కి ఒక్కొక్క డిఫరెంట్ టాస్క్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకటి మనకు అటాక్ షిప్స్ కొన్ని ఉంటాయి, కొన్ని డిఫెన్సివ్ షిప్స్ ఉంటాయి, కొన్ని సర్వీలెన్స్ షిప్స్ ఉంటాయి, కొన్ని సపోర్ట్ షిప్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఒక్కొక్క షిప్ కు ఒక్కొక్క టాస్క్ ఇవ్వబడుతుంది అనమాట. అన్ని పనులు ఒకటే షిప్ చేయడం అనేది కష్టం కాబట్టి ఒక్కొక్క షిప్ కు ఒక్కొక్క టాస్క్ ఉంటుంది అనమాట. మనకు చాలా మటుకు కూడాను డిఫెన్సివ్ ఎక్కువ ఉన్నాయి. అంటే సర్వీలెన్స్ చేయడం కావచ్చు, లేదా ఎవరైనా మన దీంట్లోకి వస్తే కనుక వాటిని వార్నింగ్ ఇచ్చి పంపించడం కావచ్చు, లేదా డేటా రికార్డింగ్ కావచ్చు, చాలా చేసేవాళ్ళు. కానీ డిస్ట్రాయర్స్ అనేవి మాత్రం వాళ్ళు అఫెన్సివ్ వెపన్స్ అనమాట. అఫెన్సివ్ ముందర వెళ్ళి యుద్ధంలో ఫస్ట్ వెళ్ళి వాళ్ళు అటాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ అనమాట. ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్ లో 4 షిప్పులు రాబోతున్నాయి. దీంట్లో మొట్టమొదటిది ఐఎన్ఎస్ విశాఖపట్నం వచ్చింది. ఇప్పుడు ఐఎన్ఎస్ మర్మగోవా, ఐఎన్ఎస్ ఇంఫాల్, తర్వాత ఐఎన్ఎస్ సూరత్, మొత్తం 4 షిప్పులు కూడా రాబోతున్నాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే గైడెడ్ క్రూజ్ మిసైల్ డిస్ట్రాయర్స్. అంటే అసలు మిసైల్ పేరే గైడెడ్ క్రూజ్ మిసైల్. అంటే ఆల్రెడీ దాన్ని ఒక టార్గెట్ ఫిక్స్ చేసి మీరు దాన్ని వాళ్ళ క్షిపణి వాళ్ళు ప్రయోగించారంటే అది డెఫినెట్ గా వెళ్ళి అక్కడ అది అటాక్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్స్. దానిని ఇవి డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే దీంట్లో ఎంత ఎక్విప్మెంట్ ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. దీంట్లో రేపు మనం బ్రహ్మోస్ కావచ్చు, లేదా మనకు హైపర్సానిక్ మిసైల్స్ భారతదేశం డెవలప్ చేస్తుంది కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మనం పెట్టబోతున్నాం. అలాగే దీని రెడార్ స్ట్రక్చరింగ్ అంతా కూడాను చాలా అత్యాధునికమైన రెడార్ స్ట్రక్చర్ పెట్టాము దీంట్లో. కాబట్టి మనకు ఆల్మోస్ట్ బియాండ్ ద హొరైజన్, బియాండ్ విజువల్ రేంజ్ అంటారు, బీవీఆర్ అంటారు మన ఆర్మీ అండ్ మిలిటరీ ప్యారలెన్స్ లో. బియాండ్ విజువల్ రేంజ్ అంటే కనుచూపుకు దూరంగా బైనాక్యులర్స్ తో కావచ్చు, టెలిస్కోప్ తో కావచ్చు చూసినా కానీ భూమి యొక్క టెంపరేచర్ దాటి ఉన్నటువంటి వస్తువులను కూడా చూసి దాన్ని పసిగట్టి వాటిని డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ అంతా. సో దీంట్లో మనకు చాలా అత్యాధునికమైనటువంటి టార్పీడోస్ కావచ్చు, మన సముద్రం ఆనుకొని వెళ్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ దాని ఒక క్రూజ్ బోట్ లాగా వెళ్తుంది. ఇంకోటి సరే పైకి వెళ్ళేటువంటి మిసైల్స్ అంటే పైన దానికి స్కిమ్మింగ్, సముద్రం లోపల 3 తరాలుగా 3 వెరైటీస్ గా మనం ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ షిప్ లో ఉంటుంది. అటువంటి అత్యాధునికమైన షిప్ ను మనం కమిషన్ చేసుకోగలిగినాము. దీంట్లో రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం కూడా మన కెపాసిటీ ఏదైతే ఉందో, మన సెక్యూరిటీ వలయాన్ని మనం పటిష్టం చేసుకునేటువంటి కెపాసిటీలో మనం ఈరోజు చాలా పెద్ద మైల్ స్టోన్ అచీవ్ చేశామని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మెజగన్ డాక్స్ లిమిటెడ్ అని మన ముంబైలో ఉన్నటువంటి మన షిప్ బిల్డింగ్, వార్ షిప్ బిల్డింగ్ యార్డ్ లో మనం తయారు చేసుకున్నాము. ఈ ఆల్మోస్ట్ 80% పైగా మొత్తం భారతదేశంలోనే తయారయ్యాయి. దీంట్లో ఉన్నటువంటి మెటల్ అంతా కూడా భారతదేశం నుంచి తీసుకున్నాము, 100% భారతదేశం నుంచి తీసుకున్నాము. కొంత ఎక్విప్మెంట్ అక్కడెక్కడ ఇంపోర్ట్ తీసుకుని ఉండొచ్చు, కానీ మెజారిటీ అంతా కూడాను ఇది మన ఇండిజినస్ టెక్నాలజీ, మనకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి మనం తయారు చేసింది. కాబట్టి మనందరం కూడా గర్వించదగినటువంటి ఒక సక్సెస్ స్టోరీ కింద మనం భావించాలి. ఓకే, ఐఎన్ఎస్ వేలాకు సంబంధించి అంటే బేసికలీ మనం సబ్మెరైన్స్ చాలా వరకు బయట దేశాల నుంచి కొనుగోలు చేయడము ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. అండ్ సబ్మెరైన్ టెక్నాలజీకి సంబంధించి మీరు గతంలో కూడా గ్లోబల్ రౌండప్ లో చర్చిస్తున్న టైంలో మీరు చెప్తూ ఉన్నారు చైనీస్ సబ్మెరైన్ టెక్నాలజీ గురించి. అండ్ వాళ్ళు యుఎస్ నుంచి ఎట్లాగైతే దొంగతనం చేసి ఆ కాపీ పేస్ట్ మోడల్లో వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీస్ గురించి కూడా మీరు వివరించారు. అఫ్ కోర్స్ ఆ ఇష్యూస్ కూడా మనం ఈ వారంలో మాట్లాడాల్సిన వాటిలో ఉంది. బట్ ఐఎన్ఎస్ వేలాకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఇండియన్ ఓషియన్ లో ఈ రోజు మనం పటిష్టంగా ఉన్నాము అనుకోవడానికి తగ్గట్టుగానే సంకేతాలు, పరిణామాలు కనబడుతున్నాయా? మనకు ఐఎన్ఎస్ వేలా అన్నది ఒక స్టెల్త్ సబ్మరీన్ అనమాట. అంటే దీన్ని డిటెక్ట్ చేయడం అంత సులువైన విషయం కాదు. నాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే మామూలుగా న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటే కనుక అది అసలు దాని జీవితకాలంలో ఎప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ తీయలేనటువంటి న్యూక్లియర్ సబ్మరీన్స్ అమెరికా తయారు చేస్తుంది.
దాన్ని ఆస్ట్రేలియాకి ఇస్తోంది ఆకస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారము. భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ రష్యా నుంచి తెచ్చుకున్నాం మనము. ఇది తరచూ కొన్ని 2 దశాబ్దాల తర్వాత దాన్ని మళ్ళీ మొత్తం విరగొట్టి బయటికి తీసి దాన్ని మళ్ళీ ఇంధనం చేంజ్ చేయాల్సిన టెక్నాలజీ కొంచెం మన దగ్గర పాత టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. కానీ ఈ సబ్మరైన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఐఎన్ఎస్ వేలా ఏదైతే లాంచ్ చేశామో ఇది స్కార్పియన్ క్లాస్ అన్నటువంటి కోవకు చెందినటువంటి ఆ సెగ్మెంట్ కి చెందినటువంటి ఒక సబ్మరీన్ ఇది. దీంట్లో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉండదు, నాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఉండి నాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ లో కూడా స్టెల్త్ ని బాగా అచీవ్ చేయగలిగినాం. అంటే దీని శబ్దం చాలా మటుకు తగ్గించగలిగినాము. అది ఫ్లాట్ బెడ్ ఉంటుంది. దీనికి ఫ్లాట్ బెడ్ ఉండడం తోటి సముద్ర గర్భంలో అది వేచి పొంచి ఉంటే మనం ఎలాగైతే మొసళ్ళు కింద దాక్కుని ఉంటాయో నీటి మట్టంలో ఎక్కడైనా వాటికి సంబంధించిన జంతువు వస్తే గనక ఒక్కసారి దాడి చేసి దాన్ని ఎలా పట్టుకుంటాయో అలాగా ఇవి కూడాను ఈ స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ చాలా కాలం వరకు సముద్ర మట్టంలో అంటే ఫ్లోర్ ఆఫ్ ద సముద్రంలో వాళ్ళు అలా కూర్చొని వెయిట్ చేయొచ్చు. శత్రువులు రాక కోసం వెయిట్ చేయొచ్చు. శత్రువులు వెళ్ళి డిటెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. శబ్దం ఉండదు, ఏముండదు. వాళ్ళు లోపల కూర్చొని అబ్జర్వ్ చేస్తూ సిగ్నల్స్ అన్ని క్యాప్చర్ చేస్తూ వాళ్ళు వెయిట్ చేయొచ్చు. వాళ్ళకు అదనైన సమయం దొరికినప్పుడు వాళ్ళు దాన్ని అటాక్ చేయొచ్చు. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సబ్మరీన్ మనం అది కూడా మెజగన్ డాక్స్ తో తయారైంది. ఇది కూడా చాలా గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ అన్ని భారతదేశంలో ఉన్నాయి. అంటే ఇదేదో మెజగన్ డాక్స్ ఒకటే ఇవన్నీ తయారు చేసింది నట్టుబోటు దగ్గర నుంచి అనుకోవడానికి వీల్లేదు. దీని ఎకో సిస్టమ్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీ అంతా కూడా భారతదేశంలో పటిష్టంగా ఉన్నది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లోనే చాలా మనకు సంబంధించినటువంటి మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి కాంపనెంట్ సప్లై చేస్తున్నాయి. అలాగే ఆవిడి చెన్నై నుంచి, అలాగే బెంగళూరు నుంచి, ఇతరత్ర నోయిడా, ఫరీదాబాద్ నుంచి చాలా ప్రాంతాల నుంచి ఇవన్నీ కూడా కాంపనెంట్స్ మన లోకల్ ఇండస్ట్రీ లోకల్ కంపెనీస్ తయారు చేసి పంపిస్తే వాటిని అక్కడ అసెంబ్లీ చేసి తయారు చేయగలిగాం. దాని రెడార్ కావచ్చు, దాని సర్వేలెన్స్ సిస్టమ్ కావచ్చు, దాని ట్రాకింగ్ సిస్టమ్స్ కావచ్చు, రెడార్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే మీరు ఎవరైనా కనుక వేరే షిప్ నుంచో లేదా వేరే ఎయిర్ క్రాఫ్ట్ నుంచో దీన్ని కనుక్కోవడానికి కోసం రెడార్ పంపిస్తే, రెడార్ సిగ్నల్స్ పంపిస్తే ఆ రెడార్ సిగ్నల్స్ కూడా అబ్జర్వ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా మనం ఇండిజినస్ గా మనం చేసుకుంటాం. అందుకనే ఇది భారతదేశంలో తయారైనటువంటి ఆధునికమైనటువంటి ఒక సబ్మరీన్. చాలా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీతో మనం వాడుకోగలిగినాము. కాబట్టి లెట్స్ ఆల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎస్ సార్, మరొక డిప్లొమాటిక్ డెవలప్మెంట్స్ లో చాలా కీలకంగా కనిపించిన ఒక పాజిటివ్ అంశం ఆఫ్ కోర్స్ ఇది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే జిఎస్పి స్టేటస్ ని గతంలో తీసివేసిందో దాన్ని ఇప్పుడు మళ్ళీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పునరుద్ధరించడం జరిగింది. అసలు ఈ జిఎస్పి స్టేటస్ అంటే ఏంటి? దీనివల్ల భారత్ కు ప్రయోజనమా కాదా? దాని గురించి దానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఒకసారి వివరిస్తారా? అంటే సంపన్నమైన దేశాలు ఏం చేశాయంటే అంత సంపన్నంగా లేనటువంటివి ఎదుగుతున్నటువంటి దేశాలకు సంబంధించి ఇక్కడి నుంచి వాళ్ళు ఏమైనా కొనుగోలు చేస్తే వాటి మీద ఎక్కువ ట్యాక్సులు వేయకుండా వాళ్ళకు జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని ఒక రూల్ తోటి వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం లాంటి దేశాల నుంచి వస్తున్నటువంటి సామాన్ల మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ వేసేవాళ్ళు కాదు. మన దగ్గర చాలా వస్తువులకు అసలు కస్టమ్స్ డ్యూటీయే వాళ్ళు విధించరు. వాళ్ళు ఒకవేళ విధించినా కన్సెషనల్ రేట్స్ వేసేవాళ్ళు. దీన్ని డొనాల్డ్ ట్రంప్ వచ్చి తీసేయడం జరిగింది. భారతదేశం చిన్న దేశం కాదు, ప్రపంచంలోనే 4వ-5వ పెద్ద ఎకానమీగా ఎదిగింది. అలాగే మనకు భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యం దృష్ట్యా వాళ్లే మనకంటే ముందంజలో ఉన్నారు. మనం వాళ్ళ దగ్గర ఎక్కువ కొనుక్కుంటున్నాము, మనమే వాళ్ళకి పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ట్రేడ్ డెఫిసిట్ వాళ్ళకు మనకు చాలా వ్యత్యాసం చాలా ఎక్కువ ఉన్నది. మనమే నెగిటివ్ లో ఉన్నాం, వాళ్ళు పాజిటివ్ లో ఉన్నారు. కాబట్టి ఈ దృష్ట్యా వాళ్లకు ట్యాక్సులు మినహాయించవలసిన అవసరం లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాన్ని విత్డ్రా చేయడం జరిగింది 2019లో. ఇప్పుడు గత వారంలో వాళ్ళ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆవిడ వచ్చి మన పీయూష్ గోయల్ గారితో చర్చలు జరిగిన తర్వాత మనం దాంట్లో ఈ అంశాన్ని లేవనెత్తాం. మనం జిఎస్పిని మళ్ళీ మీరు రిస్టార్ చేయండి అని మనం కోరడం జరిగింది. దాన్ని వాళ్ళు సుముఖంగా దీన్ని పరిశీలిస్తాము, దీన్ని మీకు రిస్టార్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇంకా ఈ రోజు దాకా రిస్టార్ అవ్వలేదు, కానీ అది రిస్టోర్ అయ్యేటువంటి సూచనలు మాత్రం మనకు తప్పకుండా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది అమెరికా కూడా లాభసాటి. చైనా నుంచి వాళ్ళు కనుక ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ లాజిస్టిక్స్ చూడదలుచుకుంటే
సామాన్ వేరే ఇతరత్ర దేశాల్లో కొనాలనుకుంటే భారతదేశమే వాళ్ళకి మేజర్ సోర్స్ గా ఉండబోతుంది. భారతదేశం నుంచి వచ్చే సామాగ్రి కనుక చైనాతో కంపీట్ చేయలేనప్పుడు మళ్ళీ వాళ్ళు చైనా మీద గతి లేని పరిస్థితిలో చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు తప్పించుకోవాలంటే భారతదేశం నుంచి వస్తున్నటువంటి సామాగ్రి చైనాకు ధీటుగా వీళ్ళ ప్రైస్ కూడా ఉండాలి. కాబట్టి మనకు జిఎస్పి ఇవ్వడం వల్ల అమెరికా కూడా చాలా లాభం కలుగుతుంది, వాళ్ళు చైనా మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. కాబట్టి రెండు దేశాలకు కూడా ఇది మ్యూచువల్ విన్ విన్ సిచ్యుయేషన్ కాబట్టి దీన్ని మళ్ళీ రిస్టోర్ చేసే దిశగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే సార్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లేదా జో బైడెన్ ఈ డెమోక్రటిక్ దేశాలకు సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహించాలనుకోవడం, అయితే ఈ సమావేశానికి ఎవరెవరు ఆహ్వానితులుగా ఉన్నారు ఆ జాబితాను చూస్తేనే కొంత వివాదంగా ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ని ఆహ్వానించడం కావచ్చు, అటు టర్కీని ఆహ్వానించకపోవడం కావచ్చు. అఫ్ కోర్స్ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్ ఏంటి అనే ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా వస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాస్వామ్య దేశాల సమావేశాన్ని మీరు ఎట్లా చూస్తారు? అఫ్ కోర్స్ మీరు గతంలో గ్లోబల్ రౌండప్ లో అనేక సందర్భాల్లో మీరే చెప్తున్నారు, సో ప్రజాస్వామ్యం అన్న మాటనే ఈ రోజు ఫెయిల్యూర్ థియరీ అయిపోతుంది అనేది మీరు చెప్పిన మాట. బట్ వేరస్ దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేసే ఒక ప్రయత్నంగా దీన్ని చూస్తారా? అండ్ మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఈ సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీ అని ఏదైతే జో బైడెన్ గారు పిలిచారో వచ్చే నెలలో ఉంది, ఇది బహుశా 9th 10th డిసెంబర్ ఉండబోతుంది. మోదీ గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు. దీంట్లో మెయిన్ గా వాళ్ళు చర్చించబోయే అంశాలు ఏంటంటే ఈ డెమోక్రసీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వాళ్ళకు వస్తున్నటువంటి కష్టాలు కావచ్చు, ఈ టోటాలిటేరియన్ రిజీమ్స్ అంటే డెమోక్రసీ ఏతర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి, మన డెమోక్రాటిక్ భావజాలాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ భావజాలంతో వాళ్ళని ఎలా మనం ఓడించాలి అన్న దిశగా వీళ్ళు చర్చించడానికి ఇది పిలవడం జరిగింది. కానీ డెమోక్రసీ ఏది డెమోక్రసీ అని ఎవరు నిర్వచిస్తారు? అమెరికాలో ఉన్నదే డెమోక్రసీయా? అమెరికా దాటి ఉన్నది డెమోక్రసీలు కాదా? ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాలో ఉన్న సిస్టమ్ చూస్తేనో ఇంగ్లాండ్ లో ఉన్న యూకేలో ఉన్న సిస్టమ్ కి చాలా తేడా ఉంది. అమెరికాలో మీకు వాళ్ళకు ఒక ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, యూనియన్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఫర్ ఇన్స్టెన్స్ కాలిఫోర్నియాలో 40 సీట్లు ఉన్నాయంటే 21 సీట్లు వస్తే 21 సీట్లు డెమోక్రాట్స్కి వచ్చాయంటే 40 సీట్లు డెమోక్రాట్ ఖాతాలో వేస్తున్నారు. అది డెమోక్రసీ అంటామా మనము? సో వాళ్ళ డెమోక్రసీలో ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఎవరు నిజంగా డెమోక్రసీ అని చెప్పగలిగే దీన్ని నిజంగా మనకు దాన్ని ఎవరు నిర్వచించలేరు. అలాగే పాకిస్తాన్లో ఉన్న డెమోక్రసీయా కాదా? వాళ్ళు కూడా ఎలక్షన్ జరిగినాయి కదా, కానీ అక్కడ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎవరు ప్రధానమంత్రి కావాలో డీప్ స్టేట్ నిర్ణయిస్తుంది. సో దాన్ని మీరు డెమోక్రసీ కాదని ఎలా అంటారు? అలాగే రష్యాలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగే అక్కడ వ్లాడిమిర్ పుటిన్ గారు వచ్చారు. షీ జిన్పింగ్ కూడా ఎలక్షన్లు జరిగాయని వాళ్ళు అంటున్నారు. నిజమైన డెమోక్రసీ మేమే వాళ్ళు, చైనా కూడా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ పొలిట్ బ్యూరో వాళ్ళ మొత్తం కాంగ్రెస్ అంతా కలిసి మేము కమ్యూనిస్ట్ పార్టీ అంతా కలిసి మేము ఆయన నిర్ణయించుకున్నాము, ఆయన ఎన్నుకున్నామని వాళ్ళు అంటారు. డెమోక్రసీ మీరు ఎవరు డెమోక్రసీ కాదని మీరు ఎలా చెప్తారు? అమెరికా పరిభాషలో వాళ్ళు డెమోక్రసీ కాదని వాళ్ళు నిర్ణయించుకొని టర్కీని, రష్యాని, చైనాను, ఇరాన్ను, అలాగే గల్ఫ్ లో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇటువంటి వీళ్ళని మినహాయించి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఇందులో పాకిస్తాన్ కూడా ఇన్వైట్ చేశారు. మరి పాకిస్తాన్ ఎంత డెమోక్రసీ మనకు తెలిసిన విషయం. అలాగే తైవాన్ ఇన్వైట్ చేయడం జరిగింది. తైవాన్ని ఒక సైడ్ ఏమో మీ స్పోక్స్ మెన్ వచ్చేసి వన్ చైనా పాలసీలో, అమెరికా యొక్క పాలసీలో ఎటువంటి మార్పు లేదు అని మీరు అఫీషియల్ గా చెప్తున్నారు. రెండో స్టెప్ లో మీరు వచ్చి తైవాన్ని ఈ సమ్మిట్ కి ఆహ్వానించారు. అంటే అర్థం ఏంటి? తైవాన్ డెమోక్రసీని మీరు ఒప్పుకున్నారు. తైవాన్ని ఇన్వైట్ చేసి చైనాని ఇన్వైట్ చేయకపోవడంలో మతలబ్ ఏంటి? వన్ చైనా పాలసీని మీరు తిరగరాస్తున్నారా? చెప్పకనే వన్ చైనా పాలసీ విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఏదేమైనా కానీ కూడా ఏదో వాళ్ళు కొంతమంది నిర్ణయించారు. 110 దేశాలని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఈ 110 దేశాలు కలిసి వాళ్ళు డెమోక్రసీకి సంబంధించి మనం ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాలి, మన పట్ల జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మనం నివారించాలి అని దాని గురించి చర్చిద్దామని చెప్పి ఆయన పిలిచారు. అంటే డెమోక్రసీస్ అన్నిటికి కూడాను నేనే నేతృత్వం వహించాలి అన్నటువంటి దృష్టితో ఆయన చేస్తున్నారు. ఈరోజు అమెరికాని డెమోక్రటిక్ లీడర్షిప్ గా ఎవరు పరిగణించట్లేదు. డెమోక్రటిక్ దేశాలందరూ అమెరికాని తిరస్కరిస్తున్నారు.
అమెరికాలో ఉన్నది డెమోక్రసీ కాదు, డెమోక్రాట్స్ వ్యతిరేకంగా వీళ్ళు నిలబడేటువంటి శక్తులు అని చెప్పి అందరూ వాళ్ళకు దూరంగా ఉంటున్నారు. కరెక్ట్. జపాన్ వాళ్ళ పంథాలో వాళ్ళు వెళ్తున్నారు, సౌత్ కొరియా వాళ్ళ పంథాలో వెళ్తున్నారు, అలాగే ఇతరత్ర దేశాలు, ఇజ్రాయెల్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఏ దేశాలు ఆ దేశాల సెక్యూరిటీ చూసుకోవడంతో అమెరికా లీడర్షిప్ రోల్ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఈ సమ్మిట్ ఆయన ఆర్గనైజ్ చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. సార్ మీరు అన్నట్టుగా కరెక్ట్. యాక్చువల్లీ డెమోక్రటిక్ దేశాలు అని మనం ఏదో పేరుకి చాలా గొప్పగా చెప్తున్నాం కానీ, బట్ ఆ డెమోక్రటిక్ దేశాల్లో జరుగుతున్న కుట్రల గురించి కూడా మనం ప్రస్తావించాలేమో అనిపిస్తుంది. సో దాంట్లోనే ఇంకా కీలకమైన అంశాలు ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. సో డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ ఆ దేశాల్లో ఉన్న అస్థిరతని, రాజకీయ వాతావరణాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు అన్ని దేశాలు చేస్తున్నాయి. డెమోక్రసీ ఉన్నా లేకపోయినా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమైనా, మామూలు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలైనా, ఆయా దేశాల్లో ఈ దేశాల ఇంటర్వెన్షన్ అయితే చాలా సీరియస్ గా ఉందన్నమాట వాస్తవంగా కనబడుతోంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ వారంలో జరిగిన వాటి గురించి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని నేను చెప్తాను సార్. సాలమన్ ఐలాండ్స్ లో ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఇప్పుడు తైవాన్ గుర్తింపును నిరాకరిస్తూ అది చైనాకే పూర్తి మద్దతు ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూసాం. ఈ రోజు అక్కడ నిరసనలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ అటు ఇంకొక వైపు చూస్తే ఇథియోపియా లాంటి దేశాల్లో సివిల్ వార్ జరుగుతోంది. సో అక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెబల్స్ గ్రూప్ కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. సో ఒక దేశం నిజంగా ఇది స్పష్టమైన నాయకత్వం అనుకుంటే, వాళ్ళ ఇంట్రెస్ట్లను బేస్ చేసుకుని ఆయా దేశాల్లో అన్రెస్ట్ ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం అయితే ఒకవైపు జరుగుతుంది అనిపిస్తోంది కదా. సో మనం ఫస్ట్ ఇథియోపియా గురించే మనం మాట్లాడుకుంటే కనుక, ఇథియోపియాలో సివిల్ వార్ కి సంబంధించి ఇప్పుడు టిగ్రే రెబల్స్ కి అమెరికా సపోర్ట్ చేయడము, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కి చైనా కావచ్చు, మిగతా దేశాలు, టర్కీ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే మన ఇంట్రెస్ట్లు కాపాడుకోవడం కోసం డెమోక్రసీ లేదా మిగతా పేర్లు పెట్టుకుంటున్నామా అనిపిస్తోంది. నిజంగా అమెరికా మిత్రులు ఎవరు అని కనుక లెక్క మనం చూసామంటే దాంట్లో డెమోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతా వాళ్ళకున్న మిత్రులందరూ గల్ఫ్ లో సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళే, యుఏఈ, వీళ్ళే వాళ్ళకందరికీ వాళ్ళు అలైస్ వాళ్ళకు. అలాగే మనకు ఇక్కడ చూస్తే కనుక చైనా తోటి వాళ్ళకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ ఉన్నది వాళ్ళకి. గతంలో కూడా వాళ్ళు ఎంతో మంది డిక్టేటర్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ చరిత్ర ఉన్నది వాళ్ళకు. నాన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ని విపరీతంగా సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ లో డిక్టేటర్షిప్స్ ని ఎంతమందిని సపోర్ట్ చేశారు వాళ్ళు. జియావుల్ హక్ దగ్గర నుంచి తీసుకుని మన ముషరఫ్ దాకా వాళ్ళందరూ కూడాను అమెరికా క్లోజెస్ట్ అలైస్ గా బిహేవ్ చేశారు. కాబట్టి నిజంగా డెమోక్రసీ అన్నది వాళ్ళు ఎలా చెప్తే అదే డెమోక్రసీ అన్నట్టు పంతాలో అమెరికా వెళ్ళింది. నిజంగా డెమోక్రసీ ఏంటి అన్న డెఫినేషన్ కే అసలు వాళ్ళు కొత్త పరిభాష రాశారు. కాబట్టి అది ఈ రోజు మనం చూస్తున్నాము. ఇది గతంలో చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇథియోపియా పరిణామాలు ఏమంటారు? ఇథియోపియాకి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైతే చాలా దారుణంగా పరాభవం చెందుతూ ఓడిపోయి అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి చూసామో, అది అయిపోగానే ఇమ్మీడియట్ గా మనకు జో బైడెన్ స్టేట్మెంట్ విన్నాం మనము. ఇథియోపియాలో వాళ్ళ టిగ్రే రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల గురించి ముందు మాట్లాడకుండా ఇథియోపియా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన అని అందరూ అప్పుడు ప్రశ్నిస్తే, ఇథియోపియాలో ఇక్కడ వాళ్ళ ఓటమి, ఇక్కడ పరాభవాన్ని అక్కడ వాళ్ళు మళ్ళీ దాన్ని కొంత వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అప్పుడే విశ్లేషకులు చాలా మంది చెప్పారు. దాని పర్యవసానం ఈరోజు చూస్తున్నాం. టిగ్రే అన్న పాపులేషన్ ఇథియోపియాలో నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో చిన్న భాగంలో మాత్రమే ఈ సమస్య ఉండేది. మొత్తం పాపులేషన్ లో వాళ్ళ జనాభాలో 7% మాత్రమే టిగ్రే పాపులేషన్ ఉండేది. మిగతాదంతా టిగ్రే ఏతర పాపులేషన్ ఉండేది. వాళ్లకు వీళ్లకు మధ్యలో ఘర్షణలు గత కొన్ని నెలలుగా జరుగుతోంది. కానీ దానికి ఆజ్యం పోసింది అమెరికాకు సంబంధించిన మిత్రులందరూ కలిసి. యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, కొంత నేటో శక్తులు, ఫ్రాన్స్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకు ధనము, తర్వాత ఆయుధాలు ఇచ్చి వాళ్ళని చాలా శక్తివంతులుగా తయారు చేశారు. ఎందుకు అంటే కనుక అబే అహ్మద్ అన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఇథియోపియా ప్రధాని ఉన్నాడో అతను అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారంటే రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, వీళ్ళు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు.
సో కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా మళ్ళీ ఒక కోల్డ్ వార్ స్టార్ట్ చేద్దామని వీళ్ళు ఎప్పుడైతే చేశారో సడన్ గా వాళ్ళు ఆ టిగ్రే రెబెల్స్ అందరూ కూడాను ఆ ప్రాంతాన్ని వదిలేసి క్రమేపీ వాళ్ళు వచ్చి గత వారంలో వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఇథియోపియా రాజధాని అయినటువంటి అడిస్ అబాబా అవుట్స్కర్ట్స్ లో పొలిమేరల దాకా వచ్చేసారు. పొలిమేరల దాకా రాగానే అబే అహ్మద్ అతను వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే తన ప్రైమ్ మినిస్టీరియల్ బాధ్యతలన్నీ కూడాను అతని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి అప్పచెప్పి తను ఆర్మీ దుస్తులు తగిలించుకుని యుద్ధ భూమిలోకి దిగాడు, ఫ్రంట్ లైన్కి వెళ్ళిపోయాడు. వీళ్ళకి సపోర్ట్ చేస్తూ చైనా నుంచి డ్రోన్స్ కావచ్చు, రష్యా నుంచి మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ ఆర్మీకి. సివిల్ వార్ అన్నది తప్పకుండా మొదలవుతుంది. ఈ రోజు రేపో మొదలయ్యేటువంటి సూచనలు మనకు చాలా విరివిగా కనిపిస్తున్నాయి అక్కడ. ఇది అంటూ జరిగితే గనక విపరీతమైన ప్రాణ నష్టం జరగబోతున్నది. దాని మీద ప్రెస్ మీద కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అక్కడ ఏం జరిగినా మీరు రిపోర్ట్ చేయడానికి వీల్లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ జరగబోతున్నటువంటి మారణకాండ మనకు తెలిసేసరికి చాలా రోజులు పట్టవచ్చు. ఎందుకు మనకు చాలా క్రూషియల్, అక్కడెక్కడో ఇథియోపియాలో కొట్టుకుంటే భారతదేశానికి ఏంటి అని మనం అనుకోవచ్చు. మన గ్లోబల్ రౌండప్ లో ఎప్పుడు కూడాను ప్రపంచంలో జరిగేవన్నీ భారతదేశానికి ఎలా ఇంపాక్ట్ అవుతాయి అన్నది మనకు చాలా ముఖ్యమైనది, కీలకమైనది. ఇది ఎందుకు మనకు కీలకమైంది అంటే కనుక హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. మన మ్యాప్ చూస్తే కానీ హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఒక ఖడ్గమృగం కొమ్ములాగా ఉంటుంది. ఆఫ్రికాలో ఒక భాగం ఇథియోపియా, సొమాలియా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం గుండానే మొత్తం యూరోప్ నుంచి వచ్చే ట్రేడ్ అంతా అక్కడి నుంచే వెళ్ళాలి. సూయస్ కెనాల్ నుంచి రెడ్ సీ గుండా హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి బయటకు వస్తుంది. అంటే చైనా కావచ్చు, ఆసియాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, లేదా ఇతరత్ర ఆస్ట్రేలియా కావచ్చు, వీళ్ళకి అందరికీ వెళ్ళేటువంటి ట్రేడ్ అక్కడి నుంచే రావాలి. అలాగే మనం అమ్మేటువంటి యూరోప్కి వెళ్ళాలని ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడ కనుక అస్థిరత వచ్చి, అక్కడ కనుక అంతర్కలాలు వచ్చి, అక్కడ మనకు సెక్యూరిటీ పరంగా అది కొలాప్స్ అయిపోయిందంటే కనుక మళ్ళీ మనకు సొమాలియాలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ వాళ్ళను హైజాక్ చేయడము, మన షిప్పులను ఎత్తుకుపోవడము, ఇటువంటి ప్రమాదం రావడం, మన వీళ్ళ మీద దాడులు చేయడము, ర్యాన్సమ్ వాళ్ళు అడగడము, ఇటువంటివన్నీ ప్రమాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎప్పుడైతే హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకు అస్థిరత వస్తుందో ప్రపంచ ఎకానమీలో కూడా విపరీతమైన ఒత్తిడి అన్నది వచ్చి దానివల్ల కొంత అస్థిరత అన్నది వచ్చే ప్రమాద సూచికలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏం జరిగినా మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ టిగ్రే రెబల్స్ కి అమెరికా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, ప్రభుత్వానికి చైనా లేదా రష్యా లేకపోతే టర్కీ అంటే ఒకరిటు ఇట్లాంటి పరిస్థితి కనబడుతోంది. అటు ఇది కేవలం ఇందులో అమెరికా మాత్రమే ఇలా ఆయా దేశాల వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే కాదని చెప్పొచ్చు. చైనా ఇంకా అంతకు మించిన ప్రయత్నాలు చేస్తోంది, అది అందరికీ తెలిసి. మీరు లాస్ట్ టైం కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ శ్రీలంకలో ఎట్లా ఇంటర్వ్యూన్ అవుతుందని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఫిలిప్పైన్స్ లో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఫిలిప్పైన్స్ లో సియారా మద్రే అనే ద్వీపంలో కోస్ట్ గార్డ్ ఆఫీస్ కి సంబంధించి వాళ్ళ సప్లైస్ ని ఆపే ప్రయత్నం ఈరోజు చైనా చేసిన పరిస్థితి. అఫ్ కోర్స్ చైనా తొత్తుగా ఉన్న ఆ దేశానికి అధ్యక్షుడే ఈరోజు చైనాను తిట్టే పరిస్థితిలోకి వచ్చారు. దాని వివరాలు ఒకసారి తెలియజేస్తారా? ఫిలిప్పైన్స్ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా. డుటర్టే ఎవరైతే వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారో, ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఉన్నారో, అతను యాక్చువల్గా కంప్లీట్ గా చైనా యొక్క తొత్తుగా వ్యవహరిస్తున్న విషయం మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మనము ఇన్ఫాక్ట్ ఫిలిప్పైన్స్ వచ్చి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళి చైనాకి వ్యతిరేకంగా వాళ్ళు కేసు వేశారు. కేసు 2017లో వీళ్లకు ఫేవరబుల్ గా జడ్జిమెంట్ వచ్చింది. చైనా ఏదైతే 9 లైన్ అని, ఈ 9 లైన్ గురించి నువ్వు కూడా 2-3 ప్రోగ్రామ్స్ చేసావు నాకు తెలిసి. సో ఈ 9 లైన్ వాళ్ళ క్లెయిమ్ ఏదైతే ఉన్నదో ఇది ఇంటర్నేషనల్ లా ఆఫ్ ద సీ ప్రకారం ఇది నిలవదు, అంతర్జాతీయంగా సముద్రాలకు సంబంధించిన చట్టం ప్రకారం ఇది నిలవదు అని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి, ఇవేవైతే ఈ ప్రాంతాలని మీరు మీవి అని మీరు క్లెయిమ్ చేస్తున్నారో అది మీవి ప్రాంతాలు కావు, ఇవి ఫిలిప్పైన్స్ కి సంబంధించింది అని అప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినా కానీ కూడా ఈ డుటర్టే అన్నటువంటి ఫిలిప్పైన్ ప్రెసిడెంట్ దాన్ని బేఖాతరు చేసి, ఎక్కడో అమెరికా వచ్చి నన్ను ఏం కాపాడదు, చైనా నా పక్కన ఉంది, చైనాతో నాకు మైత్రి లేకపోతే కానీ నాకు చాలా పుట్టుగతులు ఉండవు అని చెప్పి వెళ్ళి దాసోహం అని చెప్పి షీ జిన్పింగ్ కాళ్ళ మీద పడిపోయాడు. తనకు ఫేవరబుల్ గా వచ్చిన జడ్జిమెంట్ కూడా అతను రిజెక్ట్ చేశాడు. దాని పర్యవసానం ఈరోజు ఏమైందంటే చైనా ఫిలిప్పైన్స్ ఎకనామిక్ జోన్ లో ఉన్నటువంటి దీవులన్నీ కూడా కబ్జా చేసుకోవడం మొదలుపెట్టింది. అక్కడ వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ రన్వేలు కట్టుకోవడము, షిప్ హార్బర్లు పెట్టడం, ఇటువంటివన్నీ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ తయారు చేయడం, ఇవన్నీ చేశారు. అలాగే సియరా మద్రే అన్నటువంటి దీవి మీద
ఫిలిప్పైన్స్ సంబంధించినటువంటి ఒక పాత షిప్ అక్కడ భూమి మీద ఇరుక్కుపోయినటువంటి షిప్ లో వీళ్ళ కోస్ట్ గార్డ్ ఆఫీస్ ఉంది. అంటే అక్కడ ఎవరు రాకుండా ఉండడానికి వాళ్ళ ఫిషర్మెన్, వాళ్ళ మత్స్యకారులు కావచ్చు, లేదా అక్కడ వాళ్ళ బోట్లకు సంబంధించిన భద్రత కోసం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. చైనా కోస్ట్ గార్డు చైనా యొక్క షిప్పులన్నీ కూడా చుట్టుపక్కలంతా మోహరించి, ఈ దీవి యొక్క చుట్టుపక్కల మొత్తం మోహరించి ఫిలిప్పైన్స్ నుంచి ఆ దీవికి ఎవరు వెళ్లకుండా వాళ్ళు అడ్డుకున్నారు. అక్కడ కోస్ట్ గార్డ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైనికులకు వీళ్ళు ఆహారం కానీ ఇంకేదైనా ఆయుధం కానీ నీళ్లు కానీ ఇవ్వడానికి వీళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళ మీద చైనీస్ కోస్ట్ గార్డ్ షిప్ నుంచి వాటర్ క్యానన్, నీటి గన్నులతోటి వీళ్ళని దాడి చేశారు. వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొట్టారు. సో తరిమి కొట్టిన నేపథ్యంలో ఆసియాన్ దేశాలకు తర్వాత చైనాకు మధ్య ఒక సమ్మిట్ మీటింగ్ జరిగింది. ఇది అయిన ఘటన అయిన 1-2 రోజుల్లో జరిగితే దాంట్లో డుటెర్టే చైనీస్ షీ జిన్పింగ్ వ్యతిరేకంగా చాలా పరుషంగా మాట్లాడాడు. ఆయన కంప్లీట్ గా షీ జిన్పింగ్ తొత్తు అయినా కానీ కూడా తను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది చైనా చేసిన దౌర్జన్యం వల్ల. సో అతను షీ జిన్పింగ్ వ్యతిరేకంగా ఆయన చాలా పరుషంగా మాట్లాడేసరికి షీ జిన్పింగ్ తన రిప్లైలో డుటెర్టే గురించి స్పెసిఫిక్ గా మాట్లాడకుండా ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మాకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో మేము మా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే ప్రయత్నము, ఇక్కడ మా ఆధిపత్యం ప్రకటించుకునే ప్రయత్నం మేము చెయ్యము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కెమెరాల ముందర ఇటువంటి మీటింగ్స్ లో చాలా శాంతిదూతగా వ్యవహరించడము, గ్రౌండ్ లెవెల్లో మాత్రం పచ్చి గూండాలా వ్యవహరించడం మనం గతంలో చూసాము. వాళ్ళ హూవై సిఎఫ్ఓని విడుదల చేయడానికి ఇద్దరు కెనడియన్ బిజినెస్ మెన్ ని వాళ్ళు ఖైదీలుగా ఉంచుకున్నారు. సో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే ఒక గుండాకి చైనాకి ఏం తేడా లేదు. అటువంటి పనే ఫిలిప్పైన్స్ లో కూడా చేశారు వాళ్ళు. కానీ ఈసారి ఏమైందంటే అమెరికా ఫిలిప్పైన్స్ సపోర్ట్ గా వచ్చింది. 1951లో ఫిలిప్పైన్స్ కి తర్వాత అమెరికాకు మధ్యలో ఒక ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందం ప్రకారము ఫిలిప్పైన్స్ వాళ్ళ నేవల్ వెసల్స్ మీద ఏమైనా దాడి జరిగితే మేము వాళ్లకు మద్దతుగా వాళ్ళ సపోర్ట్ గా మేము రంగంలో దిగక తప్పదు, మా ఇద్దరు ఒప్పందం మేర మేము అక్కడ వచ్చి తీరాలి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత చైనా ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఏం చేసింది, ఈ ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డ్ ఆ సియరా మద్రా దీవి మీదకి వెళ్ళి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని వెనక్కి తీసుకొని కొత్త సైనికుల్ని అక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారము ఇంకేదైనా మందు సామాగ్రి ఏమున్నాయో అవన్నీ రెప్లెనిష్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చారన్నమాట. ఇదంతా కూడా చుట్టూతున్న వాళ్ళ కోస్ట్ గార్డు, చైనీస్ కోస్ట్ గార్డు, చైనీస్ ట్రాలర్స్, వాళ్ళ షిప్పింగ్ ఇవన్నీ కూడాను అబ్జర్వ్ చేస్తున్నాయి. అంటే వీళ్ళని అటాక్ చేయలేదు కానీ వాళ్ళ చుట్టూతున్న ఒక వలయంగా పన్ని వాళ్ళు కాపు కాస్తూ ఉన్నారు. చాలా ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఉన్నది. ఇది చైనా చేస్తున్నటువంటి గుండాగర్ది. సోలమన్ ఐలాండ్స్ కి సంబంధించి ఇప్పుడు చైనా అక్కడ అన్రెస్ట్ విపరీతంగా నడుస్తోంది. ఇప్పుడు చైనా వాణిజ్య సముదాయాల్ని తగలబెట్టిన పరిస్థితి ప్రజలు. దీనికి కారణం ఏంటి అంటే చైనాకి సంబంధించిన ఇంట్రెస్ట్లని కాపాడే ప్రభుత్వాలు ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నాయి అనడానికి ఇది నిదర్శనంగా చూడాలా. అండ్ సోలమన్ ఐలాండ్స్ కి ఎందుకు ఈ చైనా వ్యతిరేకత అక్కడ రావడానికి ఉన్న నేపథ్యం గురించి కూడా చెప్తారా? సోలమన్ ఐలాండ్స్ అన్నవి చైనాకు చాలా కీలకమైనవి. చైనా పరిస్థితి ఏంటంటే మనం గతంలో కూడా గల్వాన్ ఘటన అయిన తర్వాత మనం చైనా స్పెసిఫిక్ గా మనం ఒక వీడియో చేస్తాం. మనం దాంట్లో మనం మ్యాప్స్ తో సహా క్లియర్ గా చూపించాం. కరెక్ట్. దాంట్లో మనం ఏం చెప్పామంటే అది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ చైనా. లిటరల్ గా వాళ్ళకు సముద్రం ఏదైతే ఉన్నదో ఆ సముద్రం అంతా కూడాను వాళ్ళ అధీనంలో లేదు. అక్కడ ఒక టైవాన్ ఒకటి ఉన్నది, తర్వాత జపాన్ ఉన్నది, ఇక్కడ కొరియా ఉన్నది. సో వాళ్ళు నిజంగా పెసిఫిక్ ఓషన్ లోకి రావాలంటే కనుక చాలా ఇబ్బందికరమైనది, అంత ఫ్రీగా రాలేరు. సోలమన్ ఐలాండ్స్ కనుక వాళ్ళ కూటమిలో చేరిపోయిందంటే కనుక సోలమన్ ఐలాండ్స్ వదిలిపెడితే డైరెక్ట్ గా మళ్ళీ కాలిఫోర్నియా దాకా ఇంకా మధ్యలో ఏం లేదు, మొత్తం పెసిఫిక్ సముద్రం. కాబట్టి ఆ పెసిఫిక్ సముద్రానికి ఒక కాపరిగా, ఒక గేట్ కీపర్ లాగా వాళ్ళు అక్కడ ఉండవచ్చు. వాళ్ళు సో అమెరికా యొక్క నేవల్ పవర్ ని వాళ్ళు అక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు. అందుకని సోలమన్ ఐలాండ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ పెసిఫిక్ ఓషన్ లో ఉన్నటువంటి దీవులు, కిరిబాటి, ఇటువంటి దీవులన్నీ కూడా చైనాకు చాలా కీలకమైనవి. చైనా యొక్క మోడల్ ఏంటంటే ఏ దేశానికి వాళ్ళు వెళ్ళినా ఆ దేశ ప్రజలు వాళ్ళకి పట్టరు.
దేశ ప్రజలు ఎంత నాశనమైనా వాళ్ళకు దాంతో ఏం సంబంధం లేదు. దేశ నేతృత్వం ఏదైతే ఉన్నదో, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనుక్కుంటారు. దేశంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి మీడియాను, తర్వాత పాలసీ మేకర్స్ ని కొంటారు. ఇదే ఎక్కడ పోయినా ఇదే మోడల్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్లో చూసాం, సిపిఈసికి సంబంధించి అదే. బోర్డర్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, లేదా ఖైబర్ పఖ్తూన్లో కావచ్చు, ఎక్కడైనా వీళ్ళ సిపిఈసి వెళ్ళిన దగ్గర అంతా ఇదే. అలాగే సెంట్రల్ ఏషియాలో అదే పరిస్థితి, వాళ్ళు ఎక్కడ పోయినా, ఆఫ్రికాలో ఇదే పరిస్థితి, ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. శ్రీలంకలో రాజపక్షులను కొనేసుకున్నారు వాళ్ళు, ప్రజలు మాత్రం సఫర్ అవుతున్నారు. నాకు తెలిసి భారత్ లో కూడా కొనుగోలు జరిగి ఉంటది. ఏమో తప్పకుండా ఒప్పందం కాంగ్రెస్ కి అయితే ఎంఓయూనే ఉంది, అఫీషియల్ ఎంఓయూ ఉంది. మిగతా వాళ్ళకి అఫీషియల్ ఎంఓయూ లేకపోవచ్చు. మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చైనాలో వర్షం వచ్చింది, ఇక్కడ గొడుగు తీసుకొని బయటకు వస్తారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ సంగతి ముందు నుంచి తెలిసిందే. కానీ కమ్యూనిస్ట్ ఏతర పార్టీల్లో కూడా వాళ్ళు ఇన్ఫిల్టర్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్స్ అన్నవి వాళ్ళు పైసలతో కొనుక్కుంటారు. వాళ్ళు సోలమన్ ఐలాండ్స్ కూడా అదే జరిగింది. 2019 వరకు సోలమన్ ఐలాండ్స్ టైవాన్ ని ఇండిపెండెంట్ దేశంగా రికగ్నైజ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో దౌత్య సంబంధాలు ఉండేవి. 2019 వరకు ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని తిరగరాసి మనస్సే సంగ్వానే అన్నటువంటి ప్రధానమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆయన చైనాకు అమ్ముడుపోయి చైనా దగ్గర విపరీతంగా ధనం తీసుకొని టైవాన్ ని డీరికగ్నైజ్ చేసి చైనా కూటమిలోకి వెళ్ళి చేరాడు. 2 ఏళ్లలో మనకు ఈ అల్లకల్లోలం ఒకటి చూస్తాం. వాళ్ళ సమాజంలో చీలిక వచ్చింది. ఎన్నో దశాబ్దాలుగా టైవాన్ తోటి సత్సంబంధాలు ఉన్నటువంటి అక్కడి సమాజము సడన్ గా మీరు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోకండి అని కనుక ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా కానీ దాని వ్యతిరేకంగా వాళ్ళు టైవాన్ తోటి సంబంధాలు పెట్టుకున్నారు. కానీ ఇతను చైనా బిజినెస్లు అన్నీ వచ్చి వాళ్ళ దేశంలో కూర్చునేసరికి చినుకు పలుకే పెద్ద ఇదిగా వరదగా తయారైంది అన్నట్లు సడన్ గా వాళ్ళందరూ వచ్చి క్యాపిటల్ మీద దాడి చేసి వందలాది చైనీస్ షాపులన్నీ దగ్ధం చేశారు. పార్లమెంట్ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని దగ్ధం చేశారు. ప్రైమ్ మినిస్టర్ సొంత బిజినెస్లన్నీ దగ్ధం చేశారు. వాళ్ళ పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. చైనా వ్యతిరేకమైనటువంటి ఉద్వేగం అనేది ఆ దేశంలో వాళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి ఈరోజు తయారైంది. దాంతో ఆస్ట్రేలియాను కోరడం జరిగింది. ఆస్ట్రేలియాను వచ్చి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు కోరితే ఆస్ట్రేలియా నుంచి 100 మంది పోలీసులను పంపించి అక్కడ శాంతి నెలకొనేలా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా యొక్క పరిస్థితి చూస్తేనేమో ఎవరికి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు? చైనా తొత్తు అయినటువంటి ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఆస్ట్రేలియాకి చైనాకి మధ్యలో సంబంధాలు క్షీణించే మనకు తెలిసిన విషయం. అయినా కానీ కూడా సోలమన్ ఐలాండ్స్ కి ఆస్ట్రేలియాకి ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం ప్రకారం పోలీసులు పంపించడం జరిగింది. ప్రస్తుతానికి నిన్న 24 గంటలలో అక్కడ ఎటువంటి మారణకాండ, ఎటువంటి ధ్వంసం జరగలేదు. కానీ చాలా ఇంటెన్స్ టెన్షన్ లో ఉన్నారు. అంటే చైనా వెళ్ళిన ప్రాంతం అంతా కూడాను సమాజంలో ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి కోసము వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేతృత్వాన్ని కొనేటువంటి మోడల్ ఒక పైశాచికమైన మోడల్. అది సొమాలి ఐలాండ్ లో చిన్న దీవులు కాబట్టి తొందరగా బయటపడ్డాయి. మిగతా పెద్ద పెద్ద దేశాలు, భారతదేశం లాంటి దేశంలో అయితే మనం అబ్జర్వ్ చేసుకోగలము. దాని కొన్ని రోజుల తర్వాత కానీ బయటపడదు. నిజంగా మన సిఏ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఫార్మర్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీటిల్లో చైనాకి సంబంధించిన పైసలు ధనం ఎంత వచ్చిందో మనకు తెలియదు. ఎన్నో న్యూస్ పోర్టల్స్ చైనా యొక్క సమర్థనతోటి చైనాకి సపోర్ట్ చేస్తూ భారతదేశంలో శవాల రాజకీయం చేసిన విషయం మనకు తెలుసు. చైనాలో ఏం జరుగుతుందో మాట్లాడరు, ఇక్కడ ఏం జరుగుతుందో ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా కానీ దాన్ని పెద్దగా చూపించడం అనేది మనం చూసాం. సో ఇది చైనా యొక్క మోడల్ వల్ల ఈరోజు సోలమన్ ఐలాండ్స్ కూడా బాగా విస్తృతంగా దెబ్బతింటారు. ఈవెన్ అటు సిపిఈసి గురించి ఇందాక మీరు ప్రస్తావించారు, గ్వాడర్ పోర్ట్ కి సంబంధించి అక్కడ కూడా డిమాన్స్ట్రేషన్స్ జరుగుతున్నాయి సార్. అక్కడ కూడా నిరసనలు జరుగుతున్నాయి. కనీస అవసరాలు లేవని, మౌలిక వస్తువుల కోసం అక్కడ స్థానికులు కొట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాని గురించిన వివరాలు ఒకసారి మీరు వివరిస్తారు. అండ్ గ్వాడర్ పోర్ట్ అనేది సిపిఈసికి సంబంధించిన దాన్ని ఏమంటారు, ఒక ఐకానిక్ ప్లేస్ అనుకోవచ్చా? దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. గ్వాడర్ పోర్ట్ మొత్తం నాదే అనే ఒక భావనలో చైనా బిహేవ్ చేస్తున్న టైం ఇది. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్
షీ జిన్పింగ్ యొక్క ఎకానమీలో కీలకమైన అంశం ఏదైనా ఉందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. కరెక్ట్. వాళ్ళ దేశంలో లేని డెవలప్మెంట్ ని, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని వేరే దేశాలకి షిఫ్ట్ చేశాడు. వాళ్ళ పైసలతోటి వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ ఆస్తులు, తర్వాత వీళ్ళ చైనాలో తయారైనటువంటి ఎక్విప్మెంట్, అలాగే చైనీస్ లేబర్, ఇవన్నీ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఆయన కొత్తగా తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు. దాంట్లో తలమానికమైనది, వాళ్ళ మణిమాణిక్యమైనటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ కి కూడా నాగమణి లాంటిది, అంటే అన్నిటికంటే కీలకమైనది ఏంటి అంటే బార్డర్ పోర్ట్. బార్డర్ పోర్ట్ నుంచే సిపిఈసి అన్నది మొదలవుతుంది. బార్డర్ పోర్ట్ లో అంటే చైనాకు ఎంత కీలకమైంది, ఎంత ప్రెస్టీజియస్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎంత, వాళ్ళకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే గ్వాడర్ ఉండాలి. అటువంటి గ్వాదర్ పోర్ట్ లో ప్రజలు చాలా అతి దారుణమైన దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు, మంచి నీళ్లు లేవు, అంతా నీళ్లు కంటామినేట్ అనే నీళ్లు ఉన్నాయి వాళ్ళకి. ఎలక్ట్రిసిటీ లేదు, ఇంట్లో పవర్ రాదు వాళ్ళకు, రోడ్స్ లేవు, డెవలప్మెంట్ లేదు. అక్కడ కాలనీస్ కట్టారు, చాలా కాలనీస్ కట్టి ఆ కాలనీస్ అన్ని కూడా పంజాబ్లో అమ్మారు వాళ్ళు. ఇస్లామాబాద్ లో, లాహోర్ లో దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పంజాబీలు వచ్చి ఇక్కడంతా మంచి పాష్ విల్లాసు, సీ ఫేసింగ్ విల్లాస్ అన్ని వాళ్ళు కొనుక్కున్నారు. కానీ బార్డర్ లో ఉన్నటువంటి బలూచీలు, లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లు కూడా పాత పెంకుటిండ్లు, పనికిమాలిన ఇండ్లు, అంటే పిడకలతో చేసుకున్నటువంటి ఇంధనమే తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. డెవలప్మెంట్ కు నోచుకున్నటువంటి సమాజం. వాళ్ళు దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం చేస్తున్నారు. అంతేకాదు చైనీస్ అక్కడ చైనా నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా బలూచి నేషనల్ ఆర్మీ వాళ్ళు దాడులు చేసి, వాళ్ళ ఇన్ఫాక్ట్ 5 స్టార్ హోటల్ మీద దాడులు చేసినటువంటి ఉదంతాలు మనం గతంలో చూసాం మనం. సో దాని దృష్ట్యా చెక్ పోస్ట్ అంటే నాకాబందీలు చాలా పెట్టారు. నాకాబందీలు పెట్టడం తోటి వాళ్ళ ఊర్లలో వాళ్ళే తిరగడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదో పక్క ఊర్లో వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళని కలవడానికి వెళ్ళాలి, ఏదో ఉద్యోగ రీత్యా వెళ్ళాలి, ఏదో వ్యాపార రీత్యా వెళ్ళాలి అంటే కనుక మధ్యలో 4 నాకాబందీలు దాటి వెళ్ళాలంటే కనుక 4-5 గంటలు పట్టేస్తుంది. అది కూడా వాళ్ళని విపరీతంగా బాధ పెడుతుంది. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ గోడర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మత్స్యకారులు, మత్స్యం వ్యాపారంతో వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత బోట్స్ తోటి ఏదో వాళ్ళు మత్స్య వ్యాపారం చేసుకునేవాళ్ళు. చైనీస్ సిటిజన్స్ అక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళ మెకనైజ్డ్ ట్రాలర్ చైనా నుంచి తెచ్చుకొని చాలా అత్యాధునికమైన ట్రాలర్స్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న చేపలన్నింటినీ వాళ్ళు తన్నుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ కి ఏం దొరకట్లేదు. సో వాళ్ళు ఉన్నట్టు పవర్టీ లెవెల్స్ క్రమేపీ చాలా విపరీతంగా పడిపోతూ ఆకలి దప్పులకు వాళ్ళకు అనుభవిస్తూ వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారు. మాకు మౌలిక సదుపాయాలు కలిగించండో అని చెప్పి వాడు మొరపెట్టుకుంటున్నారు. ఇదేదో విద్రోహ శక్తో లేకపోతే వేర్పాటువాదం కాదు. వాళ్ళ బతుకుల కోసం, వాళ్ళ జీవన శైలి కోసం, వాళ్ళు బతకడానికి కోసం వాళ్ళు కోరుకుంటున్నాడు ఆర్తనాదాలు. ఇందాక మనం ఎలాగే సోలమన్ ఐలాండ్స్ లో చూసామో బార్డర్ లో కూడా అదే పరిస్థితి. బార్డర్ లో కూడా ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా చైనీస్ కో లేకపోతే పాకిస్తానీ పంజాబీలకో వెళ్ళింది. కానీ లోకల్ పాపులేషన్ దాని నుంచి వంచబడ్డారు. సోలమన్ ఐలాండ్స్ లో అదే పరిస్థితి, ఇది అక్కడ అదే పరిస్థితి, ఆఫ్రికాలో కూడా అదే పరిస్థితి. చైనా ఎక్కడికి వెళ్ళినా ఇదే మోడల్ వాళ్ళు యూజ్ చేస్తారు వాళ్ళు. అందుకనే చైనా అన్నది ప్రపంచానికి ఒక పెద్ద కంటకము, అదొక క్యాన్సర్ లాంటిది. వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళకి సంబంధించిన హాన్ చైనీస్ లబ్ధి పొందుతారు. కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ క్యాన్సర్ విస్తరించి లోకల్ ప్రజానికం విపరీతంగా దానివల్ల దెబ్బతింటారు. సార్, పాకిస్తాన్ లోనే మరొక సిగ్నిఫికెంట్ అంశం మనకు కనబడుతున్నది. అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్తున్నప్పుడే పాకిస్తాన్ తనకు తాను భారతదేశానికి సంబంధించిన మూలాలని ఒప్పుకోదు. ఏదో టర్కీ మూలాలని, ఆ మూలాలని, ఈ మూలాలని చెప్తుంటారు. ఇరాన్ అంటారు, లేకపోతే సౌదీ అరేబియా అంటారు, వాట్ ఎవర్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ మాట. సో బేసికలీ ఈ మధ్యకాలంలో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది అనడానికి నిదర్శనంగా ఒక వార్త నిలిచింది. అది పాకిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గతంలో ఒక ఆలయ ధ్వంసం జరిగిన నేపథ్యంలో ఆ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలుపరచని దుస్థితి ఇప్పుడు కనబడుతోంది. బాధ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని కూల్చిన వాళ్ళు నష్టపరిహారం కట్టాలి అని అంటే హిందూ సమాజం నష్టపరిహారం చెల్లిస్తున్న దుస్థితి గురించి మీరు మీదైన శైలిలో వివరిస్తారా? కరక్ అన్న ఊర్లో
ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక ఆలయం ఉండేది. దాంట్లో ఒక హిందూ సాధు సమాధి ఉన్నది, గణపతి ఆలయం ఉన్నది. దానిని విస్తరించుకునే దిశగా వాళ్ళ లోకల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు విస్తరించే పనులు జరుగుతుండగా దాన్ని వ్యతిరేకించి లోకల్ మస్జిద్ నుంచి మౌల్వీలు ఒక పెద్ద మాబ్ జనాలందరినీ పోగేసుకొచ్చి అక్కడ విధ్వంసం సృష్టించి ఆ మొత్తం గుడిని ధ్వంసం చేసి తగలబెట్టారు. ఇది తగలబెట్టిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది వీడియోలు బయటకు రావడంతో పాకిస్తాన్ గవర్నమెంట్ తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ రెండు ఏం నిర్ణయించాయంటే అక్కడ ఎవరైతే విధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళ మీద ఫైన్స్ విధించి ఆ ఫైన్స్ నుంచి కలెక్ట్ చేసుకొని తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అదనంగా పైసలు వేసి 30-35 లక్షలు ఖర్చు పెట్టి ఆ గుడిని మళ్ళీ పునర్నిర్మించి హిందూ సమాజానికి అప్పజెప్పాలి అని నిర్ణయించడం జరిగింది. అంటే హిందూ సమాజానికి ఎటువంటి ఖర్చు ఉండకూడదు, ఈ విధ్వంసం జరిగినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ పనులన్నీ కూడా చేయాలి, ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. 123 మంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళ మీద ఒకరొకరికి 2,68,000 పాకిస్తానీ రూపాయల జరిమానా విధించడం జరిగింది. వాళ్ళ మీద జరిమానాని కట్టాల్సిన బాధ్యత ఇంతవరకు కట్టలేదు. అక్కడ గుడిని మళ్ళీ నిర్మిద్దాము అంటే కనుక దానికి వాళ్ళు సాయం చేయట్లేదు. ఇది ఇలా ఉంది పరిస్థితి. మొర్రో చెప్పి అక్కడ డిప్యూటీ కమిషనర్ దగ్గరపై హిందూ సమాజం మొరపెట్టుకున్నా వినే నాదుడు లేడు అక్కడ. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హిందూ సమాజం దాసోహమని ఈ 123 మందిలో 8 మంది నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే మెయిన్ కీలకమైన మౌల్వీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టవలసిన ఫైన్ ని హిందూ సమాజమే కట్టింది. అంటే వాళ్ళ దేవాలయాన్ని ధ్వంసం చేసినందుకు తమకు మీద తామే వాళ్ళు ఫైన్ వేసుకున్నంత దౌర్భాగ్యపు పరిస్థితి హిందూ సమాజం ఈరోజు అక్కడ ఉంది. వాళ్ళని వెళ్ళి ఎందుకు కట్టారంటే మాకు గత్యంతరం లేదు, మాకు ఎవరు సాయం చేయట్లేదు, మా గుడిని మేము నిర్మించుకోవాలి, మేము బతకాలంటే కనుక మేము వాళ్ళ ఫైన్ మేమే కట్టాల్సిన దుస్థితి మాకున్నది అని చెప్పి వాళ్ళు వాపోయారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మిగిలిపోయిన 115 మంది మీరు 8 మందికే ఎందుకు కట్టారు, మాకు కూడా మీరే కట్టండి అని వాళ్ళు హిందూ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అంటే స్టేట్మెంట్ ఇచ్చేసి మేము హిందువులను ఆదుకున్నాము, హిందువులకు జరిగినటువంటి అన్యాయానికి మేము న్యాయం చేశాము అని వాళ్ళ సుప్రీంకోర్టు ప్రభుత్వం చెప్తే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంటంటే హిందువుల పట్ల ఇంత వివక్షత జరుగుతున్నది. అక్కడ బతికేటువంటి పరిస్థితి లేదు, వాళ్లకు దాసోహం అంటే కానీ వాళ్ళు బతకలేరు. వాళ్ళ నేరాలు కూడా వీళ్ళ మీద వేసుకొని వాళ్ళు మోసేటువంటి రాళ్ళు కూడా వీళ్ళే మోయవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో హిందూ సమాజం అక్కడ ఉన్నది. నిజంగా హిందువులు అక్కడ ఇంతకాలం ఉన్నారంటే వాళ్ళకి చేతులెత్తు దండం పెట్టాలి. 5,000 సంవత్సరాలుగా ఇన్ని దాడులైనా కానీ వాళ్ళు మారకుండా, ఈ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా 70 ఏళ్లుగా ముస్లిం ప్రభుత్వంలో కూడా వాళ్ళు హిందువులుగానే ఉన్నారు అంటే వాళ్ళకి నిజంగా చేతులెత్తు ముక్కాలి. కానీ నిజంగా వాళ్ళ పక్షాన్ని నిలిచింది ఎవరు? మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి UNHCR నిలిచిందా, అమెరికా నిలిచిందా, యూరోపియన్ దేశాలు నిలిచాయా? ఎవరు నిలిచారు వాళ్ళ పక్షాన్ని? పైపెచ్చు CAA లాంటి చట్టాలు తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించే శక్తులు. కరెక్ట్. వాళ్ళు అక్కడ గతి లేని పరిస్థితిలో వాళ్ళ మతాన్ని వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి కోసం పొట్ట చేతును పట్టుకొని వాళ్ళు భారతదేశానికి వస్తే వాళ్లకు పౌరసత్వం కూడా ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు మన దేశంలో తగలడ్డాయి. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా తలుచుకుంటే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అక్కడ ఈరోజు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది నిజంగా చాలా బాధాకరంగానే ఉంది. మీరు బలూచ్ కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడతారు, ఈవెన్ అక్కడ ఉన్న సింధ్ ప్రావిన్స్ కి సంబంధించిన వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు, యూఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. సో అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన సొంత కమ్యూనిటీలోనే బాగా జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం హిందువుల పరిస్థితికి చెప్పక్కర్లేదు. ఇంకా పాకిస్తాన్ లో ఇంకొక సంచలనాత్మకంగా మారిన ఆడియో టేప్ గురించి వివరాలు మీరు తెలియజేయండి సార్. మాజీ ప్రధాన న్యాయమూర్తి సాకిబ్ నిసార్ ఆడియో టేప్ రిలీజ్ అవ్వడము, అది నవాజ్ షరీఫ్ ని లేదా మరియం నవాజ్ ని అరెస్ట్ చేయాలని లేదా వాళ్ళని ఈ దేశం నుంచి పంపించే విధంగా కుట్రల్లో భాగస్వాములు అయ్యే విధంగా ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ మాట్లాడిన విధానం గురించి మీరేం చెప్తారు? అండ్ ఇది ఆథెంటిక్ గానే మనం దాన్ని చూడాల్సి ఉంటుందా? మనకు అహ్మద్ నూరానీ అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఓకే, అతను ఈ ఆడియో టేప్ ని రిలీజ్ చేశారు. ఆయన ఓకే, ఈ రిలీజ్ చేసే ముందర ఆడియో టేప్ ని అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత
టెక్నాలజీ కంపెనీకి ఇచ్చి దీన్ని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయించాడు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ లో ఇది సాకిబ్ నిసార్, జస్టిస్ సాకిబ్ నిసార్ యొక్క సొంత వాయిసే, దీన్ని ఎటువంటి మార్పులు జరగలేదు అని చెప్పేసి ఇది క్లియర్ కట్ గా కరెక్ట్ ఆడియో క్లిప్ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అతను దాన్ని ఖులాసా చేశాడు, బయటకు తీసుకొచ్చాడు. ఎవరు ఈ సాకిబ్ నిసార్ అంటే కనుక, సాకిబ్ నిసార్ అన్న అతను చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ గా గతంలో ఉండి ఇప్పుడు పదవి విరమణ చేశాడు. 3 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల కాలంలో ఈయన చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. అప్పుడు నవాజ్ షరీఫ్ కి వ్యతిరేకంగా కొన్ని కేసులు బనాయించి, తప్పుడు కేసులు, మోటివేటెడ్ కేసెస్ ఆయన మీద బనాయించి ఆయనను పక్కకు తప్పించే దిశగా అప్పటి డీప్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్మీ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు ప్రయత్నం చేశాయి. అప్పుడు ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చిన విషయం అందరూ చర్చించుకున్నారు. కానీ దీని నిజంగా దీనికి ఎవిడెన్స్ ఎప్పుడూ లేదు, ఇంతవరకు ఎవిడెన్స్ లేదు. మొట్టమొదటిసారి ఎవిడెన్స్ బయటకు వచ్చింది, ఈ ఆడియో క్లిప్ ద్వారా ఎవిడెన్స్ బయటకు వచ్చింది. ఎవరైతే ఈ జడ్జిమెంట్లు ఇష్యూ చేశాడో ఆయనే దీన్ని ఈ ఆడియో క్లిప్ లో ఒప్పుకున్నాడు. ఏదో ఫోన్ లో మాట్లాడింది కాదు, ఆయన ఎవరితోనో కూర్చొని సంభాషిస్తుంటే దీన్ని ఎవరో రికార్డ్ చేసి దీన్ని లీక్ చేశారు. సో దీంట్లో ఆయన ఏం చెప్పాడంటే, నవాజ్ షరీఫ్ ని తర్వాత మరియం నవాజ్ ని ఇద్దరిని ఎలక్షన్ లో నిలబడకుండా డిస్క్వాలిఫై చేసే దిశగా మీరు జడ్జిమెంట్స్ ఇవ్వండి అని ఆయన మీద నా మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు అని చెప్పలేదు, వాళ్ళు డీప్ స్టేట్, ఆర్మీ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అని ఆయన చెప్పడం జరిగింది. ఈ క్లిప్ లో అది ఉన్నది. 3 ఏళ్ల నుంచి దీన్ని ఎందుకు బయటకు తీసుకురాలేదు అన్నది ఒక ప్రశ్న. అంటే అప్పుడు డీప్ స్టేట్ అన్నది ఇమ్రాన్ ఖాన్ వెనకాల నిలబడి ఉంది కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ కి తర్వాత డీప్ స్టేట్ కి మధ్యలో చాలా విభేదాలు వచ్చాయి. మనం చర్చించుకున్నాము. నదీం అంజుమ్ ఐఎస్ఐ చీఫ్ సంబంధించి, కమర్ జావేద్ బాజ్వాకి సంబంధించి వీళ్ళందరూ ఏదో గొడవలు ఉన్నాయో ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ తీసేసి వేరే ప్రత్యామ్నాయం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు. రాగానే ఏమైందంటే మరియం నవాజ్ ఇమ్మీడియట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మా నాన్న మీద విధించినటువంటి యావజ్జీవ ఏదైతే శిక్ష ఉన్నదో బ్యాన్ చేయమని చెప్పి ఆయన ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా ఉండాలని మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని తిరగరాయండి అని ఆవిడ డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ జడ్జినే వీళ్ళు అడిగారు, జర్నలిస్ట్ వెళ్ళి అడిగారు, మీరు మరి దీని గురించి ఏమంటారు అంటే కనుక ఆయన ఫస్ట్ నాకు తెలియదు, ఏమో చూస్తాను అని చెప్పి ఫస్ట్ దాటేశాడు. మరుసటి రోజు ఇది నా వాయిసే కాదు అని చెప్పి ఆయన నిరాకరించాడు. ఓకే. 3వ రోజు వచ్చేసరికి మళ్ళీ కొంతమంది ప్రశ్నిస్తే నాదే వాయిస్ అయి ఉండొచ్చు, కానీ నేను అనుకుంటున్నాను వీళ్ళెవరో దీన్ని ముక్కలుగా అక్కడ ఒక ముక్కడ కట్ చేసి దీన్ని తయారు చేసినట్టు నేను అనుకుంటున్నాను అని స్టేట్మెంట్. నిజంగా అదే నిజమైతే మీరెందుకు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి నా పేరు బద్నాం చేస్తున్నారు వీళ్ళు, మీరు ఇన్వెస్టిగేట్ చేసి నా పేరుని క్లియర్ చేయండి, సత్యాలు బయటకు తీసుకురండి అని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? కరెక్ట్. ఆయన సాకిబ్ నిసార్ ఏం చేయట్లేదు. పోనీ ప్రభుత్వం ఏమైనా చేసిందంటే ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? వాళ్ళు దీని లబ్ధిదారులు కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళకే చెంపదెబ్బ అవుతుంది కాబట్టి వాళ్ళు నోరు మెదలకుండా ఉంది. పోనీ సుప్రీంకోర్టు సువోమోటోగా ఏమైనా చేస్తుందా? వాళ్ళు కూడా కేసు తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఒకవేళ ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి అందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ నవాజ్ షరీఫ్ పట్ల అన్యాయం జరిగింది అన్న విషయం మాత్రం దీనివల్ల అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నది. ఈయన సాకిబ్ నిసార్ అన్న వ్యక్తి చాలా పిఐఎల్స్, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ తీసుకోవడము, యాక్టివిస్ట్ జస్టిస్ గా ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఇన్ఫాక్ట్ డైమర్ బాద్షా తర్వాత మన గిల్గిట్ బాల్తిస్తాన్ లో కొన్ని డ్యామ్స్ కట్టాలి అన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫండింగ్ రావడం ఆగిపోయింది, ఎందుకంటే అది డిస్ప్యూటెడ్ టెరిటరీ కాబట్టి. అప్పుడు ఈయన ఒక ఫండ్ తయారు చేసి అన్ని దేశాల నుంచి పాకిస్తానీలు మీరే స్వచ్ఛందంగా మీరు డొనేట్ చేయండి, మన డొనేషన్ తోటి మనమే కట్టుకుందాము అని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు. అంత పారదర్శకంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఏమైంది, ఎందుకు ఆయన నోటి నుంచి మాట రావట్లేదు అంటే ఆయన మీద ఎటువంటి ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే. పాకిస్తాన్ లో ఏది జరిగినా, ఎవరిని నియమించినా, ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల హస్తం ఉంది అన్నదానికి ఇంతకంటే తార్కణం అక్కర్లేదు. ఇంకా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం జరిగిందంటే, ఎవరైతే ఈయన మన అహ్మద్ నూరానీ ఎవరైతే ఉన్నారో అతని భార్య కూడా ఒక జర్నలిస్ట్.
ఆవిడ బయటకు వెళ్తుంటే ఆవిడ కార్ మీద దాడి జరిగింది. ఓ అంటే మీరు దీన్ని బయటికి తీసుకొస్తారా, మీకు ఎన్ని గుండెలు, మీకు ఎంత ధైర్యం బయటకు తీసుకురావడానికి అని ఆవిడ మీద దాడి జరిగింది. అంటే డీప్ స్టేట్ అన్నది ఎవరినైనా బెదిరించగలదన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సో పాకిస్తాన్ కి సంబంధించి ఆర్థిక అంశాలు, పాకిస్తాన్ కానివ్వండి చైనాకి సంబంధించిన ఆర్థిక అంశాలకు వెళ్దాం సార్. పాకిస్తాన్ ప్రస్తుతం మీరు చాలా ఎపిసోడ్స్ లో మీరు చెప్తూనే ఉన్నారు, ఫటాఫ్ లో గ్రే లిస్ట్ లోకి కొనసాగుతూ వస్తోంది పాకిస్తాన్ చాలా రోజుల నుంచి కూడా. అఫ్ కోర్స్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ గ్రే లిస్ట్ లో ఏదో చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఉన్నది. ఇంకొక వైపు ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టుగా కనబడుతోంది. IMF ని పాకిస్తాన్ అప్రోచ్ అవ్వడము, అంటే సొంతగా వాళ్ళు లోన్ తీసుకునే వాళ్ళ సంస్థల నుంచి వాళ్ళు అప్పు తీసుకోవడానికి IMF ఒప్పుకుంటే గానీ చేయని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వచ్చిందా? బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ మీరు ఇంకా ఈ ఆర్థిక అంశాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. వీళ్ళు IMF దగ్గర $6 బిలియన్ లోన్ కోసం గత సంవత్సరంలో వీళ్ళు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా IMF వీళ్ళకు లోన్ ఇస్తుంది. లోన్ ఎలా ఇస్తుందంటే ఇప్పుడు $1 బిలియన్, తర్వాత $1 బిలియన్, అలా మెల్లిమెల్లి క్రమేపీ దఫాలుగా ఇస్తున్నారు. దాంట్లో కండిషన్స్ పెట్టారు. మీరు ముందు మేము $1 బిలియన్ ఇస్తాము, మీరు ఈ కండిషన్స్ అన్ని కనుక పాటిస్తే తర్వాత ఇంకో నెక్స్ట్ సెకండ్ ట్రాంచే మీకు వస్తుంది అని ఇలా వాళ్ళు కండిషన్స్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది $6 బిలియన్ మాత్రమే. కానీ IMF చాలా కీలకమైంది. IMF నుంచి $1 బిలియన్ వచ్చిందా, $5 బిలియన్ వచ్చిందా అన్న మాట పక్కన పెడితే IMF లోన్ ఇస్తోంది కాబట్టి ఇతరత్ర ప్రపంచంలో ఉన్నటువంటి ఏజెన్సీస్, ఫండింగ్ ఏజెన్సీస్ పాకిస్తాన్కి ఫండింగ్ ఇవ్వగలరు. IMF కనుక వాళ్ళు ఫండ్స్ నిరాకరిస్తే మిగతా సోర్సెస్ నుంచి వచ్చేటువంటి అప్పులు కూడా వాళ్ళకు డ్రై అయిపోతాయి. అందుకని IMF చాలా కీలకం. మీకు యూరోపియన్ ఫండింగ్ ఏజెన్సీస్ కావచ్చు, లేదా ADB ఏషియన్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర మిగతా ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడి నుంచి మీకు ధనం రావాలంటే IMF ప్లాన్ అనేది చాలా కీలకం. అందుకని IMF ని వాళ్ళు ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఏ దేశమైనా చేయవలసింది IMF చెప్పింది. IMF ఏదో బయట నుంచి ఏం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఖర్చులు తగ్గించుకోండి, మీ ఆదాయం పెంచుకోండి, మీ యొక్క విచ్చలవిడి శృంఖలత్వంగా మీరు ఏదైతే ఖర్చులు పెడుతున్నారో అవన్నీ తగ్గించండి, ఫస్ట్ అవి కట్ చేసుకోండి, తర్వాత మీరు రెవెన్యూస్ పెంచండి. మీకు రెవెన్యూస్ పెరగట్లేదు, వాళ్ళ ఎకానమీ కుదేలవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటోంది, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను ఇతరత్ర వేరే దేశాలు ఎత్తుకుపోతుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా బంగ్లాదేశ్ తీసేస్తుంది. పాకిస్తాన్ ఒకప్పుడు చాలా గొప్ప టెక్స్టైల్ ఇండస్ట్రీ, వీళ్ళ బట్టలు విదేశాల్లో విపరీతంగా అమ్ముడుపోయేవి. ఈరోజు ఎవరు కొనట్లేదు అక్కడ. సిమెంట్ ఇండస్ట్రీ బాగా ఉండేది, సిమెంట్ ఇండస్ట్రీ గల్ఫ్ లో సిమెంట్ ఎక్కువ డిమాండ్ తగ్గిపోయింది, కన్స్ట్రక్షన్ తగ్గింది అక్కడ. సో సిమెంట్ దెబ్బతినింది. భారతదేశంగా అమ్ముకుందామంటే మనం వాళ్ళ నుంచి ఇంపోర్ట్ బ్యాన్ చేసాము. సో ఏ దృష్టిలో చూసినా కానీ అంటే చెట్టులో పండే డ్రై ఫ్రూట్స్ తప్ప వాళ్ళు బయట అమ్ముకోవడానికి ఏమి లేదు లిటరల్ గా. ఆ పరిస్థితిలో వాళ్ళ ఎకానమీ ఉంది కాబట్టి IMF ఈ కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ ని మీరు పాటించండి అని అడిగారు. ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళ సైన్యానికి జీతాలు ఇచ్చుకోవాలంటే అప్పులతో వాళ్ళు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి. నిజంగా బతకడానికి వాళ్ళు అప్పులు చేస్తే కానీ బతికే పరిస్థితి లేదు. ఇమ్రాన్ ఖాన్ అఫీషియల్ గా 2-3 రోజుల క్రితం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మనం నడిపించేటువంటి స్తోమత మా దగ్గర లేదు, మన దగ్గర ధనం లేదు, మా దగ్గర అప్పులు చేయండి, మేము బతకలేము. కానీ ఈ అప్పులకు కారణం నాకంటే ముందర ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పి ఆయన మీద ఎటువంటి నింద పడకుండా ముందర వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేశాడు. నిజంగా మనం లెక్కలు చూస్తే కనుక నవాజ్ షరీఫ్ పదవి విరమణ చేసిన కాలానికి పాకిస్తాన్ లో $84 బిలియన్ అప్పు ఉండింది. ఈ రోజు $116 బిలియన్ అప్పు ఉంది వాళ్ళ మీద. అంటే 3 ఏళ్లలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ఘనత ఏంటంటే నయా పాకిస్తాన్ లో $30 బిలియన్ దానిలో అదనంగా యాడ్ చేశాడు. సంవత్సరానికి $10 బిలియన్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు. తగ్గడం కాదు కదా, పెరిగింది, $30 బిలియన్ పెరిగింది. IMF దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళ దగ్గర నుంచి అడుక్కు తినను, ససేమిరా అన్నటువంటి వ్యక్తి ఈరోజు అదే IMF దగ్గర వెళ్ళి మోకరెళ్ళి మీరే శరణు అని చెప్పి కోరవలసిన దుస్థితి పట్టింది. ఇప్పుడేం అడిగారంటే వాళ్ళు వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో, అంటే మన RBI, భారతదేశంలో RBI ఎలా ఉన్నదో అక్కడ రిజర్వ్ బ్యాంక్ లాగా సెంట్రల్ బ్యాంక్ అంటారు, మనం RBI సెంట్రల్ బ్యాంక్, అలాగే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్,
అక్కడి నుంచి మేము అప్పు తీసుకుంటామో మా ప్రభుత్వాన్ని రన్ చేసుకోవడానికి, కానీ మేము మా జీడిపి ఏదైతే ఉన్నదో దాంట్లో 2% మించకుండా అక్కడ అప్పు తెచ్చుకుంటాము అని చెప్పి IMF ను కోరారు. దానికి IMF నిరాకరించి, మీ స్తోమత పెరిగేంత వరకు మీరు అదనంగా అప్పులు చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. దానికి పాకిస్తాన్ ఏమనిందంటే, మేము మా సార్వభౌమత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు, మా దేశానికి చెందినటువంటి సెంట్రల్ బ్యాంక్ దగ్గర మేము అప్పు తెచ్చుకోవడానికి మీరు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు అని చెప్తే, మీ ఇష్టము, మీరు కనుక అక్కడి నుంచి తెచ్చుకుంటే మేము మీకు సెకండ్ ట్రాన్స్ ఇవ్వము అని చెప్పి బెదిరించారు IMF. IMF దగ్గర నుంచి పైసలు రాకపోతే ఇతరత్రా పైసలు ఆగిపోతాయి. కాబట్టి IMF చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకోక తప్పలేదు. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, భారతదేశంలో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారత ప్రభుత్వం పైసలు తీసుకోవాలంటే కనుక IMF పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా ఉంటుంది? కరెక్ట్. ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ మొత్తం ఫారెక్స్ కూడా $16.25 బిలియన్ పడిపోయింది. జస్ట్ ఒక 2 వారాల క్రితం $23-24 బిలియన్ ఉన్నది, ఇప్పుడు $16 బిలియన్ పడిపోయింది. అంటే 3-4 రోజులకు మించి వాళ్ళ దగ్గర కొనుగోళ్లకు సరిపడినంత ధనం లేదు వాళ్ళ దగ్గర. మొత్తం ఎకానమీ అంతా కూడాను క్షీణ దశకు వెళ్ళిపోయింది. దాన్ని కంపేర్ చేస్తే భారతదేశంలో $640 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉన్నది మన దగ్గర. అంటే వాళ్ళకంటే 35-37 రెట్లు మన దగ్గర ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? మన మీద వాళ్ళకు ఒక హేట్రెడ్ అన్నది, మన భారతీయుల మీద ఉన్నటువంటి ఆ ఈర్ష్య కోపంతో మనల్ని ఏదో చేయాలన్న నెపంతో వాళ్ళ ఎకానమీని, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు ఈ దుస్థితికి తీసుకొచ్చారు. దీంట్లో $17 బిలియన్ చైనాకి ఇవ్వాలి వాళ్ళు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సంబంధించి $17 బిలియన్ చైనాకి ఇవ్వాలి. సో వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఆర్మీని రన్ చేసుకోవాలంటే వాళ్ళు అప్పులతో రన్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి న్యూక్లియర్ బాంబ్ కావాలి. ఈ దేశాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు. అవును, వాళ్ళని జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి, ఇంకోవైపు పెట్రోల్ సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి. సో పెట్రోల్ సంక్షోభాన్ని గురించి కూడా వివరిస్తారా? పెట్రోల్ బంకులు చాలా వరకు మూతపడ్డ పరిస్థితి కదా పాకిస్తాన్. ఇన్ఫాక్ట్ IMF కండిషన్స్ ప్రకారము అన్ని రంగాల్లో ట్యాక్సులు పెంచాలని చెప్పారు. ఎలక్ట్రిసిటీ పెరగబోతున్నది, డైరెక్ట్ ట్యాక్సెస్ పెరగబోతున్నాయి, VAT పెరగబోతున్నది, తర్వాత మీకు ఇతరత్ర ఏవైతే సెస్లు డ్యూటీలు ఉన్నాయో అవన్నీ కూడా పెరగబోతున్నాయి. అంటే వాళ్ళ ఆదాయం పెంచే దిశగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా వాళ్ళ పెట్రోల్ బంకులు ఏం చెప్తున్నారంటే, మీరేమో ఇన్ని చేస్తున్నారు, మేము ఎలా రన్ చేయాలి, మాకు ఇచ్చేటువంటి మీరు కమిషన్ ఏది చెప్తుందో అంతా మేము నడపలేము, దీన్ని మా కమిషన్ మీరు పెంచండి అని చెప్పి చాలా రోజులుగా డిమాండ్ నడుస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ కనుక డిమాండ్ అంగీకరిస్తే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో వాళ్ళకు తక్కువ వస్తాయి కాబట్టి దాన్ని వాళ్ళు నిరాకరించారు. దాంతో మొత్తం పెట్రోల్ బంకులన్నీ స్ట్రైక్లో వెళ్ళాయి. స్ట్రైక్లో వెళ్ళడంతో అక్కడ మొత్తం క్యూలు పెరిగిపోయి అక్కడ ఒక విధమైన అస్థిరత అన్నది అక్కడ తయారైంది. అక్కడ కంప్లీట్ దేశం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నది ప్రస్తుతానికి. ఒక విధంగా ఒక సైడ్ చూస్తే పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఎలా ఉన్నది, రెండో దిశగా చూస్తేనో వాళ్ళ ప్రభుత్వ రంగాలు, ప్రభుత్వం ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. చాలా నాజూక్ పరిస్థితి అంటాం కదా మనం, అంటే చాలా డెలికేట్ సిచ్యువేషన్ లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. టర్కిష్ కరెన్సీ లీరా చాలా పతనావస్థకు చేరుకోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఆల్మోస్ట్ కరెన్సీ విలువ తగ్గిపోవడం అనేది, టర్కీ అంటే గతంలో కొంత మనం సంపన్నమైన దేశంగా మనం చూసేవాళ్ళం. ఈవెన్ మన సినిమాకి సంబంధించి సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా టర్కీకి వెళ్ళి ఎక్కువగా షూటింగ్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉండేది. బట్ ఒక సంపన్న దేశమైన టర్కీ ఈ రోజు అధపాతాళానికి పోవడం ఏంటి, గ్రే లిస్ట్ లోకి చేరుకోవడం ఏంటి, ఫటాఫ్ లిస్ట్ లో ఎట్లా దీన్ని మీరు అన్వయిస్తారు? ఎర్డోగన్ వల్లనే ఇదంతా జరుగుతుందా? ఇట్లా తప్పకుండా రిసెప్ తయ్యబ్ ఎర్డోగన్ ఎవరైతే వాళ్ళ అధినేత ఉన్నారో ఆయన తను ఒక మోడల్ ఖలీఫ్ కింద తను అభివర్ణించుకుంటున్నాడు. వాళ్ళ ఖలీఫత్ ఎప్పుడో పోయింది, గాంధీ గారి కాలంలో ఎప్పుడో అది దాన్ని ఓడించి దాన్ని ఖలీఫత్ని తీసేసి జనరల్ కమాల్ అటాటుర్క్ ఒక ఆధునికమైన టర్కీని ఆయన ఆవిష్కరించారు. అక్కడ యూరోప్ తోటి అనుసంధానం చేసి మొత్తం ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, అక్కడ సెక్యులర్ భావజాలను తీసుకొచ్చి, బుర్కాలను పక్కన పడేసి ఒక మోడర్న్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి దేశంగా ఆయన తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనకు తెలుసు, చరిత్ర నేపథ్యం మనకు తెలుసు.
దాని నుంచి మళ్ళీ వెనక్కు ఇస్లామీకరణకు దిశగా వెళ్ళినటువంటి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎర్డోగాన్. ఇతను సౌదీ అరేబియాకు భిన్నంగా ఇంకొక ఖలీఫత్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అతను చాలా ప్రయత్నం చేశాడు. వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూటమి తీసుకురావడము, అంటే పాకిస్తాన్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి కూటమి ప్రయత్నం చేశాడు అతను. అలాగే ఎక్కడెక్కడ ఇస్లామిక్ దేశాల్లో అస్థిరత ఉన్నదో అక్కడంతా జోక్యం చేసుకోవడము, నేనే పెద్ద పెట్టు అని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడము, అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య వివాదంలో ఈయన అజర్బైజాన్ కి సపోర్ట్ చేయడము, అలాగే మనకు లిబియాలో ఈయన జోక్యం చేసుకోవడము, ఈజిప్ట్ లో జోక్యం చేసుకోవడము, సిరియాలో జోక్యం చేసుకోవడం, చాలా ఇష్యూస్ లో ఆయన వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ ఇందాకే మనం చర్చించుకున్నాము, మన ఇథియోపియాలో కూడా ఆయన వెళ్ళి జోక్యం చేసుకోవడం, ఎన్నో దేశాల్లో ఈయన తలదూర్చడం అన్నది. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేశాడంటే ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఆయన ఫండింగ్ ఇవ్వడం మొదలు. ఓకే, ఐసిస్ ఫర్ ఇన్స్టెన్స్, ఐసిస్ కొన్ని సెక్షన్స్ కి ఈయన ఫండింగ్ ఇచ్చినట్టు కూడా బయట వెలువడింది. సిరియాలో, ఉత్తర సిరియాలో కొంత భూభాగం ఆయన క్యాప్చర్ చేసుకున్నప్పుడు రష్యా సపోర్ట్ తోటి సిరియన్ గవర్నమెంట్ దాన్ని ఆల్మోస్ట్ ఒక ఊరు కోబే అన్న చిన్న ఊరు మినహాయించి మిగతా అంతా కూడాను వాళ్ళ కబ్జాలో తీసేసుకోగలిగారు. సో టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించారు. ఓవరాల్ గా వాళ్ళు చేసినటువంటి ఈ యాక్టివిటీస్ అన్ని దృష్ట్యా వాళ్ళని ఎంతో వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత, సంవత్సరం తర్వాత గత నెలలో వాళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టారు. ఫటాఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టారు. ప్లస్ S-400 కొన్నందుకు వాళ్ళ మీద అమెరికా ఆంక్షలు విధించింది. ఇతరత్ర ఈ గ్రీస్ తోటి గొడవ పెట్టుకున్నందుకు యూరోపియన్ యూనియన్ నుంచి కూడా కొన్ని వాళ్ళకు ఎదురుగాలు ఇచ్చే వాళ్ళకు. ఓవరాల్ గా వాళ్ళ ఎకానమీ దెబ్బ తినడానికి కారణం ఇవన్నీ. మీరు మీ ఎకానమీ మీద ఫోకస్ చేయకుండా మీరు ఒక మత ప్రాతిపదికన మీరు దేశాన్ని నడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఇటువంటి పర్యవసానం తప్పదు. హాజీ సోఫియా అన్నటువంటి ఒక కట్టడం, అది చర్చ్ కింద చర్చ్ అది ఒకప్పుడు, దాన్ని మస్జిద్ కింద కన్వర్ట్ అయిన తర్వాత కమాల్ అటాటూర్క్ వచ్చిన తర్వాత మస్జిద్ కాదు, చర్చ్ కాదు, అది ఒక నేషనల్ మాన్యుమెంట్ అని చెప్పి ఎవరైనా వెళ్ళొచ్చు, ఒక మ్యూజియం లాంటిది అని చెప్పి వదిలేస్తే ఈయన గత సంవత్సరంలో దాన్ని మళ్ళీ మస్జిద్ కింద దాన్ని కన్వర్ట్ చేశాడు. సో ఇవన్నీ ఇట్లా పిచ్చి వేషాలు వేయడంతో వాళ్ళ దేశాన్ని ఒక పరాయ స్టేట్ కింద అందరికి ట్రీట్ చేయడం మొదలెట్టారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, జస్ట్ 3 వారాల క్రితము 6.9 లీరా $1 కి వాళ్ళ ఎక్స్చేంజ్ రేట్ ఉంటే ఈ రోజు 12.5 నుంచి 13 లీరాల దాకా వెళుతుంది. అంటే 80% పతనం చెందింది వాళ్ళ లీరా. సో చాలా దారుణమైన పరిస్థితిలో అది కిందకి పడిపోతుంది. దీనికి రెస్పాన్స్ ఏమిస్తున్నాడు ఆయన? కనీసం వెస్టర్న్ కంట్రీస్ తో కూర్చొని చర్చించుకొని మళ్ళీ లిబరల్ యాటిట్యూడ్ తీసుకొచ్చి వాళ్ళతో మైత్రి చేసుకోవడము, అమెరికాతో మైత్రి చేసుకోవడం, ఇటువంటివి ప్రయత్నం చేయాలా? ప్రజలు నష్టపోయినా కానీ నాకేం పట్టదు అన్నటువంటి ధోరణిలో ఒక ఖలీఫ్ గా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళ గవర్నమెంట్ ఈ రోజు ఏం ఆర్డర్ ఇష్యూ చేస్తున్నదంటే, వాళ్ళ ప్రజలను కోరుతోంది మీరు మాంసాహారం తగ్గించండి, అంటే మీరు వారంలో ఒక రోజు తినండి, మిగతా రోజులు మానేయండి, అది కూడా తక్కువ కొద్ది మాత్రమే తినండి, మీరు వెజిటేరియన్ ఫుడ్ మీరు ఎక్కువ తినండి అని వాళ్ళు ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు. వెజిటేరియన్ ఫుడ్ లో కూడా మీరు కిలో టమాటోలు తినే దగ్గర జస్ట్ ఒక 1/2 కిలో తినండి. మీరు కనుక ఇలా తగ్గించకపోతే మన లీరా పతనం చెందింది కాబట్టి వేరే దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తే కనుక మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని వాళ్ళు కోరడం జరిగింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకెళ్లాడో చూడండి. ఆయన ఖలీఫత్ అన్నటువంటి ఆ బూజు బుర్రలో ఉండడం వల్ల దేశ ప్రజలు నష్టపోతున్నారు. మరొక వైపు చైనా మళ్ళీ సోషలిజం వైపు వెళుతోందా అనే అట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. కోర్స్ మావో టైంలో ఎట్లాంటి సోషలిజం మూవ్స్ తీసుకున్నారో అట్లాంటి ప్రయత్నాలు మన తర్వాత కొంత సంస్కరించుకొని ఈ మార్కెట్ ఎకానమీని రూపొందించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళుతున్నాడా? మావో తరహాలోనే ఉండాలి, మావో లెగసీని కంటిన్యూ చేయాలని షీ జిన్పింగ్ అనుకుంటున్నాడేమో అనిపించే విధంగా డేటా ట్యాక్స్ అనే కొత్త విధానం కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చింది. దీని గురించి మీరేం చెప్తారు సార్? ఇన్ఫాక్ట్ మనం గతంలో కూడా చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాం దీని గురించి. కామన్ ప్రాస్పెరిటీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కరెక్ట్. కామన్ ప్రాస్పెరిటీ అనేది ప్రపంచంలో ఎప్పుడూ ఉండదు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో అయినా కానీ కూడా
మనం గత ఎన్ని శతాబ్దాల్లో చూసినా కానీ కూడా డెఫినెట్ గా కొంత పేదరికం ఉంటుంది, కొంత మిడిల్ క్లాస్ ఉంటారు, కొంత సంపన్నులు ఉంటారు. ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఇవి లేకుండా ఉన్న సమాజం ఉండదు. కామన్ ప్రాస్పెరిటీ అని ధనం ఎక్కువ ఉన్న వాళ్ళని పైసలు కొల్లగొట్టి వాళ్ళ దగ్గర వీళ్ళకు పేదలకు ఇస్తామన్న కాన్సెప్టే కమ్యూనిజం. ఇది మావో జెడాంగ్ తీసుకొచ్చి దాన్ని ఇది తప్పు, ఇలా ఉండకూడదు, మన ఎకానమీని మార్కెట్ ని మనం ఓపెన్ చేయాలి అని డెంగ్ షాపింగ్ చేసినటువంటి మార్పు ఏదైతే ఉన్నదో మళ్ళీ దాన్ని తిరగరాసి మావో చేసిన విధంగానే మళ్ళీ ఈయన షీ జిన్పింగ్ వెళ్తున్నాడు అన్నమాట. మనం గత వారంలో చర్చించుకున్నాం. ఈయనని థర్డ్ టైం వాళ్ళిద్దరు కాకుండా ఈయన లెజెండ్ కింద తాను అభివర్ణించుకున్నాడు, ఒక రెజల్యూషన్ పాస్ చేయించుకున్నాడు. దాని నేపథ్యంలోనే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు. ఎవరైనా వాళ్ళ దేశంలో సంపన్నమైన కంపెనీలు ఉన్నాయంటే వాటిని అన్నిటిని కూడాను నీరు గార్చే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 10 cents ఒక చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ అక్కడ. దీది అన్నటువంటి కంపెనీ 4.4 బిలియన్ డాలర్లు వాళ్ళు పబ్లిక్ ఇష్యూ అమెరికాలో ఇచ్చారు. వాళ్ళని అమెరికా నుంచి డీలిస్ట్ చేయమంటున్నాడు. అలాగే 10 cents ని మీరు కొత్త యాప్స్ ని రిలీజ్ చేయకండి, పాత యాప్స్ లో కొత్త ప్యాచెస్ ఇవ్వకండి అని చెప్పి వాళ్ళ మీద ఆంక్షలు విధించాడు. సరే, జాక్ మా మీద ఆంక్షలు విధించి ఆయన ఆస్తిలో కొంత భాగాన్ని కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చేటువంటి దిశగా ఆయన చేశాడు. సో అందరి దగ్గర నుంచి కొల్లగొట్టి ఆ కంపెనీలన్నింటినీ నీరు గార్చి ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తానన్న దిశగా వెళ్ళేసరికి ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతిని అక్కడ ప్రస్తుతం అక్కడ పరిస్థితి అందరూ ఏంటంటే అక్కడి నుంచి క్యాపిటల్ అంతా కూడాను $3 trillion గత 3 నెలల్లో చైనా నుంచి $3 trillion క్యాపిటల్ చైనా నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇది ఆయన చేసినటువంటి ఘనకార్యం. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక ఎకనామిక్ అడ్వైజర్ ఏం చెప్తున్నాడంటే డేటా ట్యాక్స్ మనం ఇంపోజ్ చేద్దాము. అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ లాంటిదో లేకపోతే ట్విట్టర్ లాంటిదో, అఫ్కోర్స్ అక్కడ ఫేస్బుక్ ట్విట్టర్ లేదు, దీని ప్రత్యామ్నాయంగా ఏదున్నా కానీ మీరు వాడినప్పుడు మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటాను వాళ్ళు వాడుకుంటారు. చాలా కంపెనీలు ఆ డేటాను అమ్ముకుంటాయి కూడా. కాబట్టి ఈ అమ్మకంతో దాని వాడకంతో వాళ్ళకు వచ్చే లాభం నుంచి 20 నుంచి 30% మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి అని ఒక సోషలిస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఈ డేటా కాన్సెప్ట్ తీసుకొచ్చేసరికి ఈ కంపెనీల అంతా ఒత్తిడి తీసుకొచ్చి దీని వెనకాలంతా ఏంటంటే ఫస్ట్ బేసిక్ గా ఏ కంపెనీ కూడా ఎదగడానికి వీల్లేదు. ఏం ఎదిగినా కానీ కూడా అదంతా కూడా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తీసేసుకుంటుంది. రెండవది, ఈ కంపెనీల్లో ఉన్న డేటా అంతా కూడా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్ చేస్తుంది. ఇటువంటి భావజాలం ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి అమెరికన్ కంపెనీలు కావచ్చు, లేదా సింగపూరు, టైవాను, తర్వాత జపనీస్ కంపెనీస్, కొరియన్ కంపెనీస్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాపోతున్నారు మేము ఇంత తప్పు చేశామని. కాకపోతే కొన్ని $trillions అక్కడ వాళ్ళతో ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా దీనివల్ల అనుభవించక తప్పదు. ఈ డేటా ట్యాక్స్ అన్నది కనుక నిజంగా వచ్చిందంటే కనుక ఇది ఒక చాలా దీని ఏమంటారో మనకు అర్థం కాదు. ప్రజల యొక్క సొమ్ముని వాళ్ళు కంపెనీ ద్వారా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం అక్కడ చూడబోతున్నాం. మనం దీనివల్ల వాళ్ళ ఎకానమీ అన్నది ఇప్పుడు ఎంత క్షీణిస్తున్నదో ఆ క్షీణ దశ అనేది ఇంకా వేగం పుంజుకుంటుందే కానీ దానివల్ల రికవర్ అయ్యే ఛాన్సులు మాత్రం మనకి. రైట్. మనం అందరికంటే ముందు ఫస్ట్ ఫెంగ్షూయి ఇష్యూని మనమే ఫస్ట్ మాట్లాడాం సార్. మీరు ఈ గ్లోబల్ రౌండప్ లో చర్చకు ముందు తీసుకొచ్చారు. ఫెంగ్షూయి ఎక్కడుంది అనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆమె మిస్సింగ్ అనేది మొదలు వినిపించింది. తర్వాత ఒక వీడియోని గ్లోబల్ టైమ్స్ రిలీజ్ చేసింది ఈ మధ్య కాలంలోనే. వీడియో రిలీజ్ చేసింది కానీ అది ఇప్పుడుదేనా కాదా అనే ఒక సందిగ్ధత కూడా ఉంది. ఈ ఫెంగ్షూయి వివాదం ఎక్కడ దాకా వచ్చింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి తెలియజేస్తారా? ఫెంగ్షూయి, వేర్ ఇస్ ఫెంగ్షూయి అన్న హ్యాష్ ట్యాగ్ చాలా విపరీతంగా ట్రెండ్ అవ్వడము, అలాగే WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ఆమెకు మద్దతుగా నిలవడము, $hundreds of millions అక్కడ టోర్నమెంట్స్ ఏవైతే చైనాలో జరగాల్సి ఉన్నాయో అవన్నీ మేము వాపస్ తీసుకుంటామని బెదిరించడము, ఇటువంటివన్నీ జరగడం. అలాగే చాలా అసోసియేషన్స్, చాలా మంది యాక్టివిస్ట్ అందరు కూడాను ఫిబ్రవరిలో జరగాల్సిన బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ని బాయ్కాట్ చేయండి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడంతో చైనా ఏం చేసిందంటే క్రమేపీ ఆ అమ్మాయి 2-3 వీడియోలు రిలీజ్ చేయించింది గ్లోబల్ టైమ్స్ తో. కానీ ఈ వీడియోలు ఎప్పటివో మనకు తెలియదు. ఏదో హోటల్లో ఆమె ఏదో పార్టీకి వెళ్ళి తిరుగుతున్నట్లు ఏదో 2-3 వీడియోలు రిలీజ్ చేశారు. నిజంగా అది ఎప్పుడున్నదో మనకు తెలియదు.
అల్టిమేట్ గా ఏం చేశారంటే ఐఓసి ప్రెసిడెంట్ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఆ అమ్మాయితో ఒక అర్ధగంట వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించినట్టు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ప్రెస్ రిలీజ్ ఏం చెప్పారంటే ఆ అమ్మాయి బాగానే ఉంది, ఇంట్లోనే ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నంబర్ 1. రెండవది, వీడియో క్లిప్పింగ్ ఏం రిలీజ్ చేయలేదు, ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ అమ్మాయి ఏమో టీవీలో ఉంది, ఇక్కడ ఈయన సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఫోటో రిలీజ్ చేశాడు. ఏం వీడియో క్లిప్ ఎందుకు రిలీజ్ చేయలేదు? నిజంగా అది స్క్రీన్ మీద నేను స్క్రీన్ సేవర్ పెట్టుకొని కూడా ఫోటో తీయచ్చు కదా. ఆ అమ్మాయి నిజంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు కదా. ఏముంది, ఆ అమ్మాయి ఫోటో, పాత ఫోటో చాలా ఉన్నాయి, ఒక ఫోటో స్క్రీన్ సేవర్ లో పెట్టి నేను ఇక్కడి నుంచి తీసి ఫోటో ఇవ్వచ్చు కదా. వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు? అందుకని WTA దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా మా ప్రశ్నలు ఉన్నాయి, మేము దీన్ని ఒప్పుకోవట్లేదు అని చెప్పి. అలాగే చైనా నుంచి వలస వెళ్ళిపోయి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆవిడ మీద ఎంత చాలా ఒత్తిడి ఉండొచ్చు, ఒకవేళ ఆవిడ నిజంగా మాట్లాడినా కానీ ఒత్తిడి చాలా ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది అని వాళ్ళు అందరూ అంటున్నారు. రెండవది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి వాళ్ళకి ఏంటంటే ఫిబ్రవరిలో బీజింగ్ ఒలింపిక్స్ జరగాలి కాబట్టి చైనాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఉద్యమం జరిగి అది బాయ్కాట్ అయిపోతే కనుక నష్టం వస్తుంది కాబట్టి చైనాని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి ఈ పిచ్చి పనికి దానికి ముసుగు కప్పి దానికి క్రీమ్ కప్పుతున్నటువంటి వ్యక్తి ఐఓసి. కాబట్టి ఐఓసి చేసినటువంటి ఈ చర్యను కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. పైపెచ్చు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు వాయిసెస్ వినబడుతున్నాయి. సరే, గతసారి మనం అనుకున్నాం బైడెన్ విత్డ్రా చేస్తారు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. బైడెన్ కి మద్దతుగా ఈరోజు కెనడా, ఆస్ట్రేలియా కూడా మేము కూడా విత్డ్రా చేస్తాము బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నుంచి అని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ ఇంత సీరియస్ ఇష్యూ అయిపోయింది కాబట్టి పెంగ్షూ ఇది చైనా దాన్ని ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు. అయినా కానీ వాళ్ళు అమ్మాయిని రిలీజ్ చేయట్లేదు, WTA తోట ఎవరితోటి మాట్లాడడానికి అనుమతించట్లేదు. బహుశా ఈ బీజింగ్ ఒలింపిక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది అందరూ భయపడుతున్నారు. లాస్ట్ చివరిగా సార్ ఒక అంశం కనబడుతోంది. చివరిగా స్వీడన్ ప్రధానిగా తొలిసారి ఒక మహిళ ఎన్నికైన అనతి కాలంలోనే, గంటల వ్యవధిలోనే మళ్ళీ రాజీనామా చేసింది. అఫ్ కోర్స్ మనకు చాలా భాషలు ఇస్తూ ఉంటాయి వెస్టర్న్ కంట్రీస్ మహిళల పట్ల ఏదో అణచివేత అని అదని ఇదని. బట్ మన దగ్గర మహిళా ప్రధానులు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా మహిళలు చాలా గొప్ప పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెరస్ ఇట్లాంటి స్వీడన్ లాంటి దేశంలో, యూరోపియన్ దేశాల్లో ఒక మహిళ రావడమే గగనం. ఆమె మళ్ళీ ఇమీడియట్ గా రాజీనామా చేసింది. అఫ్ కోర్స్ కారణాలు వేరే కావచ్చు. అమెరికా లాంటి దేశానికి ఇప్పటికీ ఒక మహిళ అధ్యక్షురాలు కాని పరిస్థితి. సో దాని గురించి మీరు ఎట్లా చెప్తారు? నిజంగా స్త్రీల హక్కుల గురించి మన సంస్కృతిలో స్త్రీలను మనం ఎలా కించపరుస్తాము అన్న దిశగా వీళ్ళందరూ మనకు చాలా లెక్చర్లు ఇస్తారు. వీళ్ళు యూరోపియన్ దేశాలు, వాళ్ళ దేశాల్లో 1920, 1925 దాకా స్త్రీలకు ఓటు హక్కు లేదు. స్త్రీలు అసలు మనుషులుగా పరిగణించలేదు వాళ్ళ చర్చ్. యాడమ్ ఎముక నుంచి వచ్చింది కాబట్టి మనిషే కాదు అని వాళ్ళ ఒపీనియన్ ఉండింది చాలా శతాబ్దాలుగా. క్రమేపీ దాన్ని మార్చి క్రిస్టియన్ స్త్రీ అయితే మనిషి, క్రిస్టియనేతర స్త్రీ మనిషి కాదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు చాలా సంవత్సరాలు. ఫైనల్ గా యూరోప్ లో 19th సెంచరీ చివరిలో 20th సెంచరీ ముందర క్రమేపీ అందరూ స్త్రీలు కూడా మనుషులే అని వాళ్ళు రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టారు. సో దాని యొక్క భావజాలము, ఆ థాట్, ఐడియాలజీ అన్నది ఇప్పటికి కూడా మనకు కనిపిస్తున్నది. ఈ దేశాల్లో ఈ రోజు దాకా స్త్రీలను వాళ్ళు ఉన్నతమైన పదవుల్లోకి తీసుకురాలేనటువంటి పరిస్థితి. స్వీడన్ ఎంత పెద్ద దేశం, ఎంత ఎకానమీ వైజ్ ఎంత వన్ ఆఫ్ ద టాప్ 10 కంట్రీస్ అది. అటువంటి దేశం ఈ రోజు దాకా స్త్రీ ప్రధానమంత్రి లేదంటే కనుక వాళ్ళు స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. మిస్ ఆండర్సన్ అన్నటువంటి ఈ స్త్రీ, ఆవిడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడి మొత్తం ఆవిడని ప్రధానమంత్రి చేసిన తర్వాత మొట్టమొదటి ఆవిడ చేయవలసిన పని ఏంటంటే బడ్జెట్ ని అక్కడ పార్లమెంట్ లో పాస్ చేయించాలి. అన్ఫార్చునేట్లీ ఆవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని వాళ్ళు తిరస్కరించి అపోజిషన్ పార్టీ తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అక్కడ దాన్ని పాస్ అయింది. దాంతో ఆవిడని సమర్థిస్తున్నటువంటి ఒక గ్రీన్ పార్టీ అని ఒక పార్టీ, చిన్న మైనర్ కోalition పార్ట్నర్, ఆవిడకి మద్దతుని ఉపసంహరించుకోవడం జరిగింది. ఉపసంహరించుకునేసరికి నాకు మెజారిటీ లేదు అని ఆవిడ రిజైన్ చేయాల్సి వచ్చింది. 7 గంటల్లో రిజైన్ చేసింది. 7 గంటలు మాత్రమే ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆవిడ రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆవిడ రిజైన్ చేసి తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది, ఒకవేళ నన్ను మళ్ళీ మీరు ప్రధానమంత్రిగా నియమించదలుచుకుంటే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు నిర్ణయించుకోండి అని చెప్పి పార్ట్నర్స్కి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు దాకా ఆ నిర్ణయం జరగలేదు. కాబట్టి
సరే హిస్టారికల్ గా మొదటి ప్రైమ్ మినిస్టర్ గా ఆవిడ బాధ్యతలు స్వీకరించిన మళ్ళీ హిస్టారికల్ గా 7 గంటల్లో పదవి కోల్పోయినటువంటి వ్యక్తిగా కూడా ఆవిడ వాళ్ళ దేశ చరిత్రను ఇచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు వివరించారు అండ్ ఇంకా అనేక అంశాలు మాట్లాడవలసినవి ఉంటాయి, బట్ అందులో ప్రయారిటీ కింద మనం కొన్ని అంశాలని పిక్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ భారతీయ దృక్కోణంలో వాటిని అర్థం చేసుకొని వాటిని గురించి అధ్యయనం చేయడానికి ఆస్కారం కల్పించే విధంగా మీ చర్చ స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నిజంగా ఇంత టైం పెట్టుకొని దీనికోసం మా గ్లోబల్ రౌండప్ కోసం మీరు కూడా చాలా వరకు రీసెర్చ్ చేస్తూ చాలా అంశాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాసుకుంటూ మా కోసం మీ టైంని వెచ్చిస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరి తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. సో చూసారు కదా, అది ఈ వారం గ్లోబల్ రౌండప్. ఈ వారంలో జరిగిన వార్తాంశాలకు సంబంధించిన విశ్లేషణ ఇది. వచ్చే వారం మరిన్ని వార్తాంశాలపై విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ అభినందనలు తెలుపుతూనే ఈ వీడియోస్ ని ఎక్కువ మందికి రీచ్ చేయాలన్న విజ్ఞప్తితోనే నేను ఈ చర్చను ముగిస్తాను. అండ్ నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాదు భారతీయం, క్షాత్రం ఆ 2 ఛానళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షాత్రం మేము చాలా శ్రమ కోర్చి పరిశోధనాత్మకమైన కథనాల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్లీజ్ వాటిని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేషనలిస్ట్ హబ్ ఒక జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఆదరిస్తారన్న విశ్వాసంతో మనసా వాచా కర్మణ దేశ హితం కోసం అంకితమవుతోంది నేషనలిస్ట్ హబ్ టీం. నమస్తే.